సో జెమినీ నేటివ్స్కి ఏంటంటే హయ్యర్ ఎడ్యుకేషన్కి అబ్రాడ్ పోదలుచుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చును. కాకపోతే వీళ్ళు కొంచెం వాళ్ళ మాటల్లో జాగ్రత్తగా ఉండాలి. జెమినీ మెర్క్యూరీ కదా, మెర్క్యూరీ సన్ ఈ ప్రాబ్లం కాబట్టి వీళ్ళు కొంచెం అబౌట్ ద స్పీచ్ ఎక్స్ప్రెషన్ లో జాగ్రత్తగా ఉండాలి. క్యాన్సర్ వచ్చేటప్పటికి 11th హౌస్ అవుతుంది. ఈ వీళ్ళు ఈ తారస్థాయిలో లో సన్ ట్రాన్సిట్ అవుతున్నప్పుడు ఈ 4 రోజులు రిలీజియస్ అంటే పాపం తీర్థయాత్రలు అవి చక్కగా వీళ్ళు చేసుకోవచ్చు. తర్వాత ఈ సన్ 2nd హౌస్ లార్డ్ కదా వీళ్ళకి, ఆ 11th హౌస్ లో ఉంటాడు కాబట్టి డిజైర్స్, ఫ్యామిలీ బాండ్స్ అవన్నీ ఫుల్ఫిల్ అవుతాయి. రిలీజియస్ చెప్పాను, అది చేసుకోవచ్చు, బాగుంటుంది. లియో వచ్చేటప్పటికి 1st హౌస్ అవుతుంది సన్ కి, రూలర్, సో లగ్నాలు ఆడ్ అవుతాడు వీళ్ళకి. అందువల్ల కాకపోతే లగ్నాలు ఆడ్ అయ్యి 10th హౌస్ లో ఉన్నాడు ఇప్పుడు తారస్ కి ఈ 4 రోజులు. అందువల్ల వీళ్ళకి ప్రమోషన్ రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ప్రమోషన్ రాకపోయినా వాళ్ళు ఇప్పుడు పుష్కరాలకు పోస్టింగ్ ఇస్తారు. వాళ్ళు బాగా కష్టపడి పుష్కరాల్లో వాళ్ళ విధులు నిర్వహిస్తే వాళ్ళకి ఏదో ప్రమోషన్లో లేకపోతే ఏదో మెడలో మెరిట్ సర్టిఫికెట్లో ఇట్లాంటివి వస్తాయి. సో అట్లాంటి వాళ్ళకి మంచి రెప్యుటేషన్ కూడా ఈ 4 రోజుల్లో జరుగుతుంది. తర్వాత చాలా కష్టపడి పనిచేస్తారు ఈ 4 రోజులు వీళ్ళు. విర్గోకి వచ్చేటప్పటికి విర్గో నేటివ్స్ కి సన్ 12th హౌస్ రూల్ చేస్తాడు. అండ్ హీజ్ ఇన్ ది 9th హౌస్ నౌ. 9th హౌస్ అంటే నవభావము. నవమ భావం అంటే వీళ్ళకి చాలా విజ్డమ్ ఉంటుంది. ప్రాక్టికల్ అప్రోచ్ లైఫ్ లో వీళ్ళు 4 రోజులు ప్రాక్టికల్ గా ఆలోచిస్తారు. తర్వాత వీళ్ళకి లక్ ఫేవర్ చేస్తుంది. కష్టపడినా పడకపోయినా ప్రాక్టికల్ గా ఆలోచిస్తారు కాబట్టి లక్ ఫేవర్ చేస్తుంది వీళ్ళకి. 4 రోజులు లక్ బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట. లిబ్రా వచ్చేటప్పటికి ఇక్కడ సన్ డెబిలిటేట్ పొజిషన్ కాబట్టి లిబ్రాలో రూలర్ ఆఫ్ 11th హౌస్, బట్ 8th హౌస్ రిప్రజెంట్ చేస్తుంటాడు కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ ఫైనాన్షియల్ షిఫ్ట్స్. ఎట్టకు సన్ డెబిలిటేషన్ లో ఉన్నాడు, వీళ్ళకి అన్ఫేవరబుల్ దశ కనుక ఉండుంటే ఈ జాతకులకి ఇప్పుడు సడన్ లాసెస్ కూడా రావడానికి లిబ్రా వాళ్ళకి ఈ 4 రోజుల్లో. అంటే వీళ్ళు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదని నా ఉద్దేశం. అది సో అంటే ఇది నాకు వర్తిస్తుంది లిబ్రా కాబట్టి. సో నేను ఏమి ఇన్వెస్ట్మెంట్ చేయను ఇప్పుడు నేను ఈ 4 రోజుల్లో. సో స్పిరిచువల్ గ్రోత్ ఎన్హాన్స్మెంట్ బాగుంటుంది. సో ఏదో నోములు, వ్రతాలు, పూజలు ఇట్లాంటివి చేసుకోవచ్చును. సో స్కార్పియో వచ్చేటప్పటికి 7th హౌస్, 7వ భావం. సో ఇక్కడ ఏంటంటే కొంచెం హౌస్ డిమాండింగ్ గా ఉంటుంది వీళ్ళకి ఈ 4 రోజులు. ఆవిడ ఏం చెప్తే అది చేయాలి. వెకేషన్కి వెళ్ళాలంటే వెళ్ళాలా. సో అది కొంచెం ఆలోచించుకోవాలి స్కార్పియో వాళ్ళు 4 రోజులు. కొంచెం బిజినెస్ పార్ట్నర్షిప్స్ కూడా క్రిటికల్ గా ఉంటాయి. అందువల్ల వీళ్ళు కొంచెం స్లోగా ఆలోచించి వాళ్ళు అన్నమానంటే మనం గోవా వెళ్తే సరిపోతుంది కదా అని వీళ్ళు చెప్పగలిగి ఉండాలా. అది సాజిటేరియస్ వచ్చేటప్పుడు 6th హౌస్ అంటే ఇది మళ్ళీ ఎనిమీస్, కాంపిటీటర్స్ మై ట్రై టు ఓవర్ పవర్ అండ్ హార్మ్. కానీ 6th హౌస్ కి సన్ మద్దతు ఇస్తాడు కాబట్టి ఆ కాంపిటీటర్స్ యొక్క ఎత్తులకి మనం పై ఎత్తులు వేసి, సాజిటేరియస్ వాళ్ళు పై ఎత్తులు వేసి ఆ నెగటివ్ ప్రాలద్రోలి వాళ్ళకి ధీటుగా వాళ్ళతో పోట్లాడి నెగ్గుకొని వస్తారు సాజిటేరియస్ ఈ 4 రోజుల్లోనూ. క్యాప్రికాన్ వచ్చేటప్పటికి కొంచెం క్యూరియస్ గా ఉంటారు వీళ్ళు. క్యాప్రికాను 5th హౌస్ పంచమ భావం అయింది, కొంచెం క్యూరియస్ గా ఉంటారు వీళ్ళు. సో వీళ్ళకేమో ఇది సడన్ ఫైనాన్షియల్ గెయిన్స్ వస్తాయి బికాజ్ 11th హౌస్ సన్ ఇక్కడ నుంచి యాక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి. సో వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ కూడా బాగుంటుంది క్యాప్రికాన్ వాళ్ళకి. సో 2 రాశుల వాళ్ళకి చూసాము, 2 లగ్నాల వాళ్ళకి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ బాగుంటాయి. రొమాంటిక్ లైఫ్ కూడా వీళ్ళకి బాగుంటుంది. ఎక్వేరియస్ వచ్చేటప్పటికి 4th హౌస్ ఫర్ ఎక్వేరియస్, సన్ ఇస్ పొజిషన్ ఇన్ ద 4th హౌస్, మేకింగ్ ఇట్ కేంద్ర కాబట్టి కేంద్ర భావం కాబట్టి ఇది హైలీ ఫేవరబుల్ ట్రాన్సిట్ కూడా అవుతుంది. అంటే 4th హౌస్ లో అంతా నష్టము జరగకపోయినా లాభం జరగకపోయినా న్యూట్రాలిటీ మెయింటైన్ అవుతుంది ఎక్వేరియస్ వాళ్ళకి. ఓకే, దెన్ స్పైసీకి వచ్చేటప్పటికి వీళ్ళకి 3rd హౌస్ అవుతుంది. 3rd హౌస్ వచ్చేటప్పటికి వీళ్ళకి షార్ట్ ట్రావెల్ ప్లాన్స్ వీళ్ళకి ఈ 4 రోజుల్లో సంభవించవచ్చు. సోషలైజింగ్ బాగా చేస్తారు, మ్యారేజెస్ అట్లాంటి బాగా అటెండ్ అవుతారు, కొత్త వాళ్ళని కలుస్తారు, న్యూ ఎక్స్పీరియన్సెస్ ఇన్ లైఫ్ వీళ్ళకి. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ టుడే. అండ్ ఈ
రవి యొక్క ఈ దీంట్లో ఈ గమనంలో వృషభ రాశిలో ఈ ఫలితాలు ఇస్తారని నేను భావిస్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదాలు సార్ మూర్తి గారు. ఇంకా మిత్రులు ఎవరైనా రాజ్ కుమార్ గారికి స్వాగతం. ఈరోజు మీ జ్యోతిర్వాణి వినిపించండి రాజ్ కుమార్ గారు. ఇప్పుడే కాదు, కొంచెం సేపు అయిన తర్వాత నేను. ఇంకా మిత్రులు, ముఖ్యంగా విద్యార్థులు, మన ఇప్పుడు ఉపస్థితులైనటువంటి దాంట్లో జ్యోతిష విద్యార్థులు ఉంటే ముందుకు రండి. ఇది చాలా బేసిక్ పాయింట్లు కాబట్టి మీరు చదువుకున్నది చెప్పినా పర్వాలేదు, అది ఒక రకంగా మీకు రివిజన్ అవుతుంది. సార్ ఓపెన్ టెక్స్ట్ బుక్ అయినా పర్వాలేదు. అంతే, ఓపెన్ టెక్స్ట్ బుక్ పర్వాలేదు. ఎందుకంటే మీలో మీకున్న కాన్సెప్ట్స్ ని చెప్పగలగాలి. మన జ్యోతిర్వాణి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మనలో చెప్పండి అమ్మా రాజలక్ష్మీరావు గారు. నమస్తే సార్. ఇక్కడున్న పెద్దలు, గురువులు, ఆచార్యులు అందరికీ నా నమస్కారాలు. చాలా సంతోషం నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు. ఫస్ట్ అయితే నేను గోచారం ప్రకారం 12 రాసులు వాటిల్లో అన్నీ నేను ఎందుకు తీసుకోలేదంటే ఎట్లాగూ అందరూ చెప్పేస్తారు. సో ఒకవేళ ఏమైనా 2 పాయింట్లు నేను వేరే ఏమైనా కవర్ చేయగలనేమో అనుకుని సంహితలో వృషార్కం అనేది మనం చూస్తాం కదా సస్య జాతకం కోసం. సో దాని మీద నేను కొద్దిగా 2 పాయింట్లు రాసుకున్నాను మీకు చెప్పడానికి. ఎందుకంటే వృశ్చికార్కం, వృషార్కం అనేది 2 మనం వృశ్చిక రాశిలోకి ఎప్పుడైతే సూర్యుడు ప్రవేశిస్తాడో అప్పుడు గ్రీష్మకాల పంటల కోసం మనం చూస్తాము. తర్వాత ఏంటంటే అన్ని సంహిత గ్రంథాల్లో కూడా సస్య జాతకం అనేది మనకి కనిపిస్తాయి. సో దాంట్లో సంవత్సరానికి 2 పంటలు తీసుకుంటాము, రబీ, ఖరీఫ్ అని గురించి. సో దాని గురించి మనం ఎట్లా విచారం, సస్య జాతకం గురించి ఎట్లా చూడాలి అనేది వృశ్చికం మరియు వృషభ రాశిలో సూర్య సంక్రమణం ఎప్పుడైతే జరుగుద్దో ఆ సమయానికి లగ్నం వేసుకుని ఆ చక్రాన్ని బట్టి మనం ఆ టైంలో గ్రహస్థితి, మిగిలిన గ్రహాల యొక్క ప్రభావం, అంటే ఆ టైంలో సూర్యుడు 0 డిగ్రీల్లో ఉంటాడు వృషభ లగ్నంలో ఉన్నప్పుడు మనం ఆ చక్రం తీసుకుంటాం. కానీ ఆ ప్రకారం మిగిలిన గ్రహాలు ఎక్కడ ఉన్నాయో మనం వాటిని అక్కడే ఉంచుకుని ఆ టైంకి ఉన్న గోచారం ప్రకారం ఆ చక్రం వేసుకుని మనం చూస్తాం. సో ఆ విధంగా చూసినప్పుడు మన వృశ్చికంలోకి ఎప్పుడైతే సూర్యుడు వెళ్తాడో దాన్ని మనం ఆ సూర్య కుండలిని గ్రీష్మ సస్య జాతకం అంటాము. అలాగే వృషార్కంలోకి వచ్చినప్పుడు సూర్యుడిని మనం ఆ కుండలిని శరత్ సస్య జాతకం అని అంటాం. అయితే వృశ్చికం, వృషభం 2 సంక్రమణాల్లో కూడా మనం ఎప్పుడైతే గ్రీష్మ ఋతువు, శరద్ ఋతువు వచ్చే పంటల గురించి మనం తెలుసుకోవడం కోసం దీన్ని ఉపయోగిస్తాం మనం. సో జన్మలగ్నం లాగానే సూర్యుడి యొక్క సంక్రమణ చక్రం ద్వారా వేసవకాలపు, శీతాకాలపు పంటల గురించి ఒక శాస్త్రీయ పద్ధతిలో విచారించే పద్ధతి అన్నమాట ఇది. అయితే రబీ పంటలు ఏంటంటే శీతాకాలం నాటితే వేసవకాలానికి తయారయ్యి కోయటానికి వస్తాయి. అవి గ్రీష్మ సస్యం అంటాము, వృశ్చిక ఆర్కంలోకి వస్తాయి. అవి ఏమేంటుంటాయి అంటే సాధారణంగా గోధుమలు, శనగలు, యవధాన్యాలు, బార్లీ, పప్పు గింజలు, పప్పు ధాన్యాలు, ఆవాలు ఇట్లాంటివి, వాటిని మనం రబీ పంటలు అని అంటాము. అలాగే ఖరీఫ్ పంటలు వచ్చేసి వేసవకాలం నాటుతారు, శీతాకాలానికి తయారవుతాయి. వీటిని వృషార్క పంటలు అంటాం, అంటే శరత్ సస్యాలు అంటాం మనం. సో ఇవేంటంటే మొక్కజొన్న, బియ్యం, పెసలు, పత్తి, సోయాబీన్, నువ్వులు, జొన్నలు, చిరుధాన్యాలు, వేరుశనగ ఇట్లాంటివి మనకి శీతాకాలం వచ్చే పంటలు, వృషార్కంలో వచ్చే పంటలు అన్నమాట. అయితే ఏంటంటే గ్రీష్మ సస్యానికి చక్రం ఎప్పుడు వృశ్చిక రాశి, శరత్ సస్యానికి వృషభంలో సూర్యుడు ఇద్దరు కూడా 0 డిగ్రీ మీద ఉన్నప్పుడు ఇందాక చెప్పినట్టుగా మనం లగ్న చక్రాన్ని తయారు చేసుకుని తత్కాలీన గ్రహాల యొక్క స్థితిని బట్టి ఆ చక్రం వేసుకుంటాం.
సో దాంట్లో చాలా కూడా ఎన్నో పాయింట్స్ ఇచ్చారు అనుకోండి. నేను ఇక్కడ మనం ఎక్కువ టైం ఉండదని చెప్పి నేను కొద్దిగా తీసుకున్నాను, ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకున్నాను. సో పంటలు ఎలా పండుతాయా, ఎలా పండుతాయి, అసలు ఏ విధంగా వస్తది, దానిలో రేట్లు పెరుగుతాయా, ధరలు ఉంటాయా, ఉండవా, ఇవన్నీ కూడా దాని మీద విచారణ చేస్తాం ఒక్క ఆ లగ్న చక్రాన్ని బట్టి. సో ఈ వృషార్కం అనేది వృశ్చికార్కం 2 చక్రాలు కూడా మన సంవత్సరం మొత్తం మీద పంటలు ఎలాగుంటాయి అనేది ఆధారపడి ఉంటాయి. సో ఇందులో మెయిన్ పాయింట్స్ ఏంటంటే, ఈ చక్రానికి సూర్యుడి నుంచి కేంద్రంలో అంటే 1, 4, 7, 10 స్థానాల్లో శుభగ్రహాలు ఉండాలి. తర్వాత లగ్నం లేకపోతే సూర్యుడు నుంచి ఇద్దరు శుభగ్రహాలతోటి ఉండాలి. అంటే సూర్యుడు ఏదైనా శుభగ్రహంతో కలిసి ఉండాలి, లేకపోతే శుభగ్రహం యొక్క దృష్టి గాని కేంద్రంలో కాకుండా మిగిలిన స్థానాల్లో శుభగ్రహాల దృష్టి సూర్యుడి మీద ఉండాలి. అంటే వేరే గ్రహాలు శుభగ్రహాలు కేంద్రంలో కాకపోయినా ఎక్కడి నుంచైనా సూర్యుడిని చూస్తూ ఉంటే కూడా అలాంటి శుభ పరిస్థితులు ఉంటే అప్పుడు ధాన్యం వృద్ధి ఉంటుంది. కేంద్రానికి బయట శుభగ్రహాలు ఉంటే ఉత్తమంగా, అంటే చాలా బలమైన శుభగ్రహాలు దృష్టి ఉంటే గనక ఆ పంట ధాన్యం దాని వృద్ధి చక్కగా ఉత్తమంగా ఉంటది. అవే గనక గ్రహాల యొక్క మధ్యమ బలమైన గ్రహాలు ఉంటే ఆ పంట దిగుబడి కూడా మధ్యమంగా ఉంటది. అలాగే బలహీన గ్రహాలు ఉంటే ఎక్కువ కాకుండా అవసరానికి సరిపడా ధాన్యం మాత్రమే మనకి లభిస్తుంది. అది అంతవరకు అది మనకి అంటే 3-4 పాయింట్ అవి. అలాగే సస్య హాని, ఎప్పుడు దానికి హాని జరుగుద్ది, ఎప్పుడంటే వృశ్చికార్కం గాని వృషార్కం గాని లగ్నంలో సూర్యుడు పాపకర్తరిలో ఉంటే, ఎప్పుడైతే లగ్నానికి అటు ఇటు 2 వైపులా కూడా పాపగ్రహాలు ఉంటాయో ఆ పాపకర్తరిలో ఎప్పుడైతే సూర్యుడు ఉంటాడో అప్పుడు పంట నాశనం అయిపోద్ది. అలాగే లగ్నానికి సప్తమంలో శని లాంటి పాపగ్రహాలు ఉన్నా కూడా పండిన పంట నష్టమైపోద్ది. అలాగే ధాన్యం ధరలు ఎప్పుడు పెరుగుతాయి, ఎప్పుడు తగ్గుతాయి అనే దాంట్లో మనకి అర్ఘమార్తాండ, వ్యాపార రత్న చాలా చక్కగా రాశారు. మనం ఇవన్నీ కూడా ప్రజలకి ఉపయోగపడే వస్తువులు కాబట్టి మనం వీటి మీద ఎక్కువగా స్టడీ చేసుకుంటే ఇంకా బాగుంటది. నేనైతే ఓన్లీ మీకు చెప్పడం కోసం సింపుల్ గా నేను తీసుకున్నాను. అయితే ఏంటంటే ధాన్యం ధరలు కూడా ఎప్పుడు పెరుగుతాయి అనేది మేష, వృషభ, మిథునంలో సూర్యుడు గోచారవశం బుధ, గురు, శుక్రులు ఇలాంటి శుభగ్రహాలతోటి యుతి దృష్టి పొందితే వేసవిలో కోసే పంటలు అంటే వృశ్చికార్క పంటలు సామాన్య ధరలకి లభిస్తాయి. అలాగే 9, 10, 11 రాసుల్లో నుంచి సూర్యుడిని ఏదైనా శుభగ్రహాలు దృష్టిలుంటే శీతాకాల పంటలు, వృషార్క పంటలు సమర్గంగా ఉంటాయి. సమర్గం అంటే ధరల పెంపు హెచ్చు తగ్గులు ఉండకుండా ఒక సమంగా ఉంటాయి. సాధారణంగా వ్యాపారస్తులు ఏంటంటే ఇలాంటి సమయంలో, ఈ సమర్గ సమయంలో ధాన్యం కొనుగోళ్లు చేసి సంగ్రహించుకుని వాటిని దాచిపెట్టుకుని సూర్యుడు ఎప్పుడైతే పాపగ్రహాలతోటి లేదా క్రూర గ్రహాలతోటి యుతి దృష్టి పొందుతాడో అప్పుడు మహర్గ యోగం వస్తుంది. అదేంటంటే ధరల ఆకాశాన్ని అంటే యోగం అన్నమాట. అప్పుడు అమ్ముకుంటే వాళ్ళకి లాభదాయకంగా ఉంటది కాబట్టి వాళ్ళు ఎక్కువ ఇవన్నీ చేస్తూ ఉంటారు. మనం కూడా సామాన్య ప్రజలకి ఇలాంటివి స్టాక్ చేసి పెట్టుకోవచ్చు, ఈ సంవత్సరం ఇట్లా కొనుక్కోవచ్చు అని మనం గనక కొద్దిగా చెప్పగలిగితే సామాన్య ప్రజలు కూడా అటువంటి వస్తువులు ఏవైనా ఇంట్లో పనికొచ్చేయి వాళ్ళు బడ్జెట్ నిమిత్తం వాళ్ళు స్టాక్ చేసి పెట్టుకోవడానికి మనం ఏదైనా ఉపయోగపడే ఇచ్చినట్టు ఉంటదన్నమాట. సో ఈ రోజు ఇప్పుడు మనకి 15వ తారీఖు వృషార్క చక్రం కనుక చూసుకుంటే ఉదాహరణకి ఇది బుధవారం రాత్రి 15వ తారీఖు తెల్లవారితే అదే 3 నిమిషాలకి. సో ఈ చక్రం మనకి వృషభ లగ్నంలో సూర్యుడు ఉన్నాడు. అలాగే 2 వైపులా బుధుడు, గురుడు శుభగ్రహాలు ఉన్నారు. అంటే ఇక్కడ పాపకర్త యోగం లేదు అనేది ఒక పాయింట్ బాగుంది. తర్వాత కొంచెం చంద్రుడు చూస్తున్నాడు, కేంద్రంలో ఉన్నాడు చంద్రుడు. అంటే కేంద్ర స్థానాల్లో గ్రహాలు ఉండి చూస్తే మంచిదని రాశారు కాబట్టి కేంద్రంలో చంద్రుడు ఉన్నాడు. ఇంకొకటి ఏంటంటే మీనంలో శుక్రుడు కూడా మంచిదని చెప్పి రాశారు. సో ఈ 3 పాయింట్లు మట్టుకే ఈ చక్రానికి శుభంగా ఉన్నాయి. మిగిలినవి ఏంటంటే ఇంకా ఏ శుభగ్రహాల దృష్టి కూడా సూర్యుడి మీద లేదు. ముఖ్యంగా శని, రాహు ఇద్దరు అంటే శనితో పాటు ఉన్న రాహుతో పాటు శని డైరెక్ట్ గా సూర్యుడినే చూస్తున్నాడు కాబట్టి ఇంకా వేరే శుభగ్రహాల దృష్టిలు ఎక్కడి నుంచి కూడా శుక్రుడు మన రవి మీద లేవు. కాబట్టి ఇంకోటి ఏంటంటే రవి నుంచి బృహస్పతి ద్వితీయంలో ఉంటే పంట దిగుబడి కూడా తక్కువగా ఉంటదని చెప్పేది ఒక పాయింట్ మన బృహత్ సంహితలో రాశారు. కాబట్టి మనకి ఈ గ్రహాల దృష్టులు రవి ఎవరితోటి యుతిలోనూ లేడు,
దృష్టులు కూడా ఎవరివి లేవు, చంద్రుడు తప్ప. అది కూడా నీచంలో చంద్రుడున్న అంటే వృషభాన్ని చూస్తున్నాడు చంద్రుడు, ఉచ్చాన్ని చూస్తున్నాడు అనుకోవచ్చు మనం. కాబట్టి ఈ విధంగా చూసుకుంటే మిశ్రమ ఫలితాలు ఈ సంవత్సరం ఉంటాయనేది కొద్దిగా నాకు అనిపించింది. కాబట్టి మిశ్రమంగానే మనకి ఈ దిగుబడి ఉండడం గాని, ధరలు గాని పెద్దగా ఆశించినంతగా ఉండకపోవచ్చు ఈ సంవత్సరం అనేది నా చిన్న స్టడీలో తెలిసింది. సో అందుకని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ఇందులో ఏమన్నా తప్పులు ఉన్నాయేమో నాకు తెలియదు, తప్పులుంటే మన్నించండి. ధన్యవాదాలు. అసలు తప్పులు ఎంచడానికి ఈ విజ్ఞానం అందరికీ లేదమ్మా, అది ముఖ్యం. చాలా చాలా మంచి విజ్ఞానాన్ని, జ్యోతిషంలో అవసరమైనటువంటి విజ్ఞానాన్ని, పరిజ్ఞానాన్ని అందరికీ పరిచయం చేశారు. చాలా చాలా ధన్యవాదాలమ్మా. ఇలాగే మనం చేసుకుందాం. తర్వాత ఎలాగో మీరు చెప్పారు కాబట్టి, ఒక స్ట్రక్చర్ ఉంది కాబట్టి మీరు ఒక ఆర్టికల్ గా చేసేస్తే మనకి ఇప్పుడు మన జ్యోతిర్వాణిలో కూడా పనికొస్తుంది. జ్యోతిర్వాణికి ఆర్టికల్స్ అందరూ ఇవ్వండి, ఎప్పుడు ఏది తోస్తే అది రాసి ఇవ్వండి. ఈసారికే అని ఏం కాదు, అవన్నీ మనం ఆర్టికల్స్ బ్యాంక్ లాగా ఒకటి మెయింటైన్ చేస్తున్నాం. దాంట్లో నుంచి మన ప్రతిభ గారు అన్ని తీసుకుని సమయానుకూలంగా వాటిని దాంట్లో యాడ్ చేస్తారు. చాలా ధన్యవాదాలమ్మా. తప్పకుండా. నమస్కారం అండి, నేను మాట్లాడుతున్నాను. మాట్లాడచ్చండి? హలో, మాట్లాడండి అమ్మా, మాట్లాడండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. రాజలక్ష్మి గారు అద్భుతంగా పంటల గురించి చెప్పారు. చాలా కొత్త విషయాలు, ఇంతవరకు ఎక్కడా ఏ పుస్తకాల్లోనూ చదవని విషయాలు. చాలా చాలా సంతోషం అండి. ఇలాగే మీరు కొత్త విషయాలు ఇంకా ఇంకా చెప్తూ ఉండాలని మా ఆకాంక్ష. ఈరోజు గోచారంలో వృషభ రాశిలో రవి, వృషభ రాశిలోకి రవి వైశాఖ మాసంలో వస్తాడు, అది అందరికీ తెలిసిన విషయం. ప్రత్యేకంగా ఇవాళ చాలా ఊరికే చూస్తే చాలా మంచి రోజు అనిపించింది. ఒకటి, రవి కృత్తికలో స్వనక్షత్రంలో ఉన్నాడు. పంచమంలో రవి నుంచి పంచమంలో కేతువు ఉత్తర ఫల్గుని నక్షత్రంలో, ఇటు ఉత్తరాషాఢ నక్షత్రంలో సూర్యోదయానికి చంద్రుడు. రవి చంద్ర కేతు మూడు ఒకదానికొకటి కోణాల్లో ట్రైన్లో ఉన్నాయి. సో ఉపాసనకి, అందులో ఉత్తరాషాఢ నక్షత్రం ఆదివారం రావడం ఉపాసనకి అద్భుతమైన రోజు. అంతేకాకుండా నెల అక్షయ తృతీయ వచ్చింది. అక్షయ తృతీయలో రవి మేషంలో ఉచ్చులో ఉంటాడు, చంద్రుడు వృషభంలో ఉచ్చులో ఉంటాడు. ఈ రెండు స్వయం ప్రకాశక గ్రహాలు ఉచ్చులో ఉండడం ఒకటి అద్భుతమైనది. అంతేకాకుండా వైశాఖ మాసంలో విశాఖ నక్షత్రంలో చంద్రుడు పౌర్ణమి. సో జ్ఞానానికి ఇది చాలా ముఖ్యమైన మాసం అని చెప్పేసి మనం అన్ని పుస్తకాలను చదువుతూనే ఉన్నాం. ఇక్కడ ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే, గురువు మిథునంలో ఉండి స్వస్థానాన్ని చూస్తున్నాడు. శని ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉన్నాడు. ఇప్పుడు పూర్వభాద్ర నుంచి మీనంలో ఉత్తరాభాద్రలోకి వెళ్ళాడు. ఉత్తరాభాద్ర స్వనక్షత్రం శనికి. తృతీయ దృష్టితోటి రవిని చూస్తున్నాడు. రవి నుంచి చూస్తే శని లాభస్థానంలో ఉన్నాడు, పడుతూ ఉంటారు. ఇక్కడ మామూలుగా రాశి చక్రంలో మేషాదిగా చూస్తే మీనము 12వ రాశి, ఇక్కడితోటి ఎండ్ అయిపోయి మళ్ళీ మేషంతో మొదలవుతుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం ఈ మేషాదిగా చూస్తే శనికి 3వ నక్షత్రం, స్వనక్షత్రాల్లో 3వది. మొదటిది పుష్యమి, 2వది అనురాధ, 3వది ఉత్తరాభాద్ర. ఇప్పుడు ఉత్తరాభాద్రలో ఉన్న శని మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత గాని ఉత్తరాభాద్రలోకి రాడు. శని సహజ కర్మకారకుడు. అంటే వ్యక్తులకి ఉండే కర్మ మొత్తం ఈ ఉత్తరాభాద్రతోటి పాత కర్మలు తీరిపోయి కొత్త కర్మలు మొదలవుతాయి. కొన్నిసార్లు పాత రిలేషన్స్ బ్రేక్ అయిపోయి
కొత్త రిలేషన్స్ కూడా ప్రారంభం కావచ్చు. పాత వృత్తులు మానేసి కొత్త వృత్తిని కూడా చేపట్టడం జరగచ్చు. శని దృష్టి రవి మీద ఉంది. ఇంకొక ఒక 10-12 గంటల వ్యవధిలో ఇక్కడ శనితో పాటు ఉన్న రాహువు వెనక్కి అంటే కుంభంలోకి వెళ్తాడు. కేతువు ఉత్తర ఫల్గుడి నక్షత్రంలోని సింహరాశిలోకి వెళ్తాడు. రాహువుతో శని ఉన్నంతసేపు బాగా ఉద్రేకం చెందుతూ రవిని చూస్తుండడం వల్ల మనకి యుద్ధాలు ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు ఇంకా యుద్ధ ప్రమాదం తగ్గిపోతుందనే అనుకుంటున్నాను. అంతేకాకుండా గురు దృష్టి కూడా రాహు మీద ఏర్పడుతుంది. అప్పుడు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం లగ్నం వృశ్చిక లగ్నం, శని లగ్నము, వృశ్చిక లగ్నము, శని, తర్వాత లగ్నాధిపతి కుజుడు కర్కాటకంలో ఉన్నాడు. ఈ మూడు కూడా ఒకదానికొకటి కోణాల్లో ఉన్నాయి. ఇవి మూడు కూడా యాక్టివేట్ అవుతూ ఉంటాయి. శని కుజుడు ఈ ఒకదానికొకటి కోణాల్లో ఉండడం వల్ల, శనికి కుజుడికి ఉన్న శత్రుత్వం వల్ల అగ్ని ప్రమాదాలు జరగడం సహజం. ఇవాళ ఉదయమే హైదరాబాద్ లో పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఈ రవి చతుర్థాధిపతి వృషభానికి లగ్నంలో ఉండడం. చతుర్థం అంటే సింహం. సింహరాశికి అధిపతి రవి వృషభంలో ఉన్నాడు. ఈ వృషభ రాశి వారికి కొంచెం ఇబ్బందులు అంటే ఆరోగ్యపరమైన ఇబ్బందులు, నేత్ర రోగాలు, జీర్ణాశయ సంబంధిత ఇబ్బందులు రావడం సహజం. అది టెంపరీ. ఒకటి ఏంటంటే, ఒక పక్క ఎండలు, కర్తరిలో ఉన్నాడు, నిజకర్తరి స్వనక్షత్రంలో ఉండడం, విపరీతమైన ఎండల వల్ల శరీరం డీహైడ్రేట్ అయిపోయి ఆరోగ్యపరమైన ఇబ్బందులు రావడం సహజమే. అంతేకాకుండా రవి లగ్నంలో ఉన్నప్పుడు కొంచెం నేను, నాది అనే స్వార్థము, నా అనే ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది, కొంచెం అహంకారం. కానీ చతుర్థానికి ఈ వృషభం దశమం అవుతుంది. సింహరాశి వాళ్ళకి రవి దశమంలో ఉండడం దిగ్బలాన్ని ఇవ్వడం కాకుండా ఉద్యోగంలో ప్రమోషన్ రావడం, ఉద్యోగంలో మంచి హోదా, కీర్తి, ప్రతిష్ట ఇవన్నీ ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇలా ఆలోచిస్తే ఇందాక పిఎస్ మూర్తి గారు ప్రతి లగ్నానికి రవి ఉండడం వల్ల ఏమేంటి ఎలా మ్యూట్ అయ్యారమ్మా. మాలతి గారు మ్యూట్ అయ్యారు. చాలాసేపు అయిందంటే చూసుకోలేదు నేను. ఇప్పుడే ఓకే. శని దృష్టి రవి మీద ఉండడం వల్ల ఘర్షణలు మాత్రం ఎక్కువగానే ఉంటాయి. కాకపోతే చంద్రుడికి ఈ రవి వృషభ లగ్నం వాళ్ళు కానీ, ఇతర ఉత్తరాభాద్ర నక్షత్రంలో వేరే గ్రహాలు ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళ కర్మలన్నిటినీ ఏ భావానికి చెందిన శని అక్కడ ఉన్నాడో ఆ భావానికి సంబంధించిన కర్మలన్నీ కూడా పూర్తి చేసేసుకుంటారు. సో ఆ విషయాన్ని గమనించేస్తుంది అని అనుకుంటున్నాను నేను. ధన్యవాదాలండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. రవి వృషభ రాశి వాళ్ళు ముఖ్యంగా తల్లిదండ్రులకు సంబంధించిన కర్మలన్నింటినీ కూడా చాలా వరకు పూర్తి చేస్తారు. ధన్యవాదాలండి. నమస్కారం. ధన్యవాదాలమ్మా. కావాల్సిన పాయింట్స్ ఇప్పుడు ప్రస్తుతం మనకు అవసరమైనవి చెప్పారు. చాలా ధన్యవాదాలు. నమస్కారం అండి. ధన్యవాదాలు. సత్య ఛానల్ పేరుతో మీరు చేయెత్తారు, ఏమైనా చెప్తారా? హ్యాండ్ రైజ్ చేశారు. సత్య ఛానల్ అనే పేరుతో ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. అన్నగారు వెంకటరామ శర్మ గారు ఏమైనా జ్యోతిర్వాణి వినిపించండి. నమస్కారాలయ్యా అన్నగారు. నమస్కారాలు అందరికి, పెద్దలందరికీ నమస్కారాలు.
ఇది ఒక కొత్త రకమైనటువంటి వాణి ఇక్కడ వినిపిస్తున్నారు అందరూ కూడా. ముఖ్యంగా మూర్తి గారు మీరు చెప్పినటువంటి టేబుల్ ఫలితంగా ఏ రకంగా ఒక్కొక్క రాశి వాళ్లకు ఎలా ఉంటుంది అనేది వారు వివరించారు. మళ్ళా నేను దాన్ని స్పృశించను. అయితే రాజ్యలక్ష్మి గారు కొత్తగా పంటలకు సంబంధించినటువంటి విషయాలు చెప్పారు. దాంట్లో వారు చెప్పిన దాన్ని బట్టి అయితే వానాకాలం పంటలు పెద్దగా గొప్పగా లేవు అని అర్థమవుతున్నది. ఎందుకంటే ఎక్కడ కూడా కేంద్రంలో ఒక్క చంద్రుడు తప్ప ఏవి కూడా కేంద్రంలో సరైన గ్రహాలు లేవు. పైగా శని దృష్టి రవి పైన ఉంది అనేది సూచించడం జరిగింది. అయితే నేను అప్పుడే అన్నాను, మరి వేసంగి పంట సంగతి ఏమిటమ్మా అని. నిజానికి వేసంగి పంట గురించి వారు స్పృశించలేదు. సారీ సార్, వృశ్చికార్కం నేను ఆ చక్రం వేసుకోలేదు. అది అందుకే నేను అదే గుర్తు చేస్తున్నాను, అంతకు మించి ఏం లేదమ్మా. మీరు చాలా చక్కగా చెప్పారు. ఇది అవసరమైనటువంటిది కూడా, రైతులకు అవసరమైనటువంటిది. అయితే వృశ్చికార్కం కనుక చూసినట్టయితే రవితో బుధుడు కూడుకొని ఉన్నాడు. మీరు చెప్పిన ప్రకారంగా వాళ్ళిద్దరూ మిత్రులు కావడం వల్ల ఆ వేసంగి పంటలో మంచి ఫలితాలు ఉండవచ్చును అనేది మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ వృశ్చికార్కం మన టేబుల్ కనిపిస్తున్నాయి, ఎందుకంటే పంచాంగంలో అన్ని చక్రాలు ఉన్నవి కాబట్టి వెంటనే నేను ఆ చక్రాన్ని తీసి చూశాను. దాంట్లో మీరన్నట్లుగా రవి బుధుడు కుజుడు కూడా కలిసి ఉన్నాడు. కుజుడు కూడా భూ సంబంధమైనటువంటి గ్రహం కాబట్టి పంటలో అతను సహకరిస్తాడని మనం భావించుకోవాలి. అయితే కేంద్రంలో మాత్రం రాహుకేతువులు ఉన్నారు. ఈ రాహుకి ఎప్పుడైనా వేసంగి పంట అంటే మేము కౌలు కూడా తీసుకోము వేసంగి పంట రైతుల దగ్గర. ఎందుకంటే వాడు గాలి వస్తుందో, వరదే వస్తుందో, వర్షమే వస్తుందో వాడు తీసుకునేదే నమ్మకం ఉంటా. కాబట్టి వానాకాలం పంట ఒక్కటి ఇవ్వరా నాయన, వేసంగి పంట మాకు నువ్వే తీసుకో అంటాం. ఎందుకంటే ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది అదే, కేంద్రంలో ఉన్నారు, లగ్నం రవితో పాటు కుజుడు కూడుకొని ఉన్నాడు. కాబట్టి గాలి వర్షాలు ఈ విపరీతంగా వచ్చి పంట పండి నష్టం అయ్యేటటువంటి అవకాశాలు వేసంగిలో ఎక్కువగా ఉంటవి. అది మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. ఇది వృశ్చికార్కాన్ని గురించి రాజ్యలక్ష్మి గారు చెప్పిన దానికి నేను అనుబంధంగా జోడించినటువంటి 2 విషయాలు. బాగుంది సార్. తర్వాత అంశంలోకి వస్తే రవి వృషభంలో ఉండడం వల్ల మన సబ్జెక్ట్ లోకి వద్దాం. రవి వృషభంలో ఉండడం వల్ల అందరికీ ఎలా ఉంటాయి ఫలితాలు అన్నప్పుడు మనం రవిని ఈ వృషభాన్ని 3 భాగాలు చేసుకుందాం. 10 డిగ్రీలు 30 డిగ్రీలు 30 డిగ్రీలు దాన్ని 10 డిగ్రీలు చేసుకున్నట్టయితే మొదటి 10 డిగ్రీలు కృత్తికలో ఉంటాడు. తర్వాత 10 డిగ్రీలు రోహిణి 3 పాదాలలో ఉంటాడు. తర్వాత 10 డిగ్రీలు రోహిణి 4వ పాదము, మృగశిర 2 పాదాలు ఉంటవి. కాబట్టి రవి యొక్క ప్రభావాలు ఈ 10 రోజులలో వాళ్ళ నక్షత్రాధిపతుల యొక్క ప్రభావంతో కూడుకొని ఉంటవి అనేది మనం చెప్పుకునేటటువంటి అంశం. కాబట్టి వృషభంలో ఉన్నటువంటి రవి ఏం చేస్తాడు, అద్భుతంగా ఉంటుంది. ఏకాదశంలో ఉన్నాడు ఎంతవరకు, ఈ మొదటి 10 రోజులలో కృత్తికలో ఉంటాడు కాబట్టి అతని కృత్తికకు కూడా అదే అధిపతి కాబట్టి ఈ 10 రోజులు ఎక్కువ ప్రభావాన్ని కలిగి ఉంటాడు. తర్వాతకు వచ్చేటప్పటికి రోహిణిలోకి వస్తాడు. రోహిణిలో 3 పాదాలు తీసుకున్నట్టయితే అప్పుడు అక్కడ చంద్రుడు ఆధిపత్యం వహిస్తాడు. చంద్రుడి ఆధిపత్యం తీసుకున్నప్పుడు చంద్రుడు రవి ఇప్పుడు ఏ గ్రహానికైతే మనం తీసుకుంటున్నామో అతనికి ఎంతవరకు మిత్రులు, ఏ స్థానాలలో ఉన్నారు. ఇందాక మూర్తి గారు చెప్పారు 3, 6, 10, 11 స్థానాలలో ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తారు. రైట్, మంచి ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా ఆ మంచి ఫలితాలలో ఎంతవరకు ఉంటుంది అని మనం తీసుకుంటే ఇప్పుడు నక్షత్రాధిపత్యం కూడా ఆ రవి పైన ప్రభావాన్ని చూపించుకొని ఆ తర్వాత కుజుడు రోహిణిలో ఉన్నటువంటి 4వ పాదము వీటి యొక్క ప్రభావాలు కూడా ఆ రవి పైన ఉంటవి. అది ఈ ఏదైతే మనం రాశి తీసుకుంటామో మీరు ఇందాక చెప్పిన అర్థ కామ మోక్ష ఈ భావాలను అనుసరించి ఫలితాలు ఉంటవి అనేది ఇదొకటి నాకు తోచినటువంటి అంశం.
తర్వాత మరొక అంశం కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి. మాలతి గారు చెప్పారు, స్పృశించారు ఈ విషయాన్ని. ఏమన్నా మాలతి గారు, మరి ఉత్తరకు కూడా అధిపతి రవియే కదా, రవియే కదా అధిపతి. ఇంత తీవ్రంగా ఎందుకు ఉండడు రవి? ఇక్కడ ఏం జరుగుతున్నది? ఇప్పుడు వృషభంలోనే ఇంత తీవ్రంగా కత్తెరెండలు అంటున్నాం మనం. ఈ కత్తెరెండలు అనేటటువంటివి అక్కడ ఎందుకు ఉండవు? అంటే మనం ఇక్కడ గమనించుకోవాలి. మీనమేష చతుర్నాఢ్యం చతురార్థం సత్య గారు కాస్త మ్యూట్ చేసుకోండి మీరు. సత్య గారు నమస్కారం. ఓకే 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 అనేటటువంటి దాన్ని చెప్పుకున్నట్టయితే మనకి ఇక్కడ ఈ 30 డిగ్రీల విడితిలో 30 అన్ని 30 డిగ్రీలే ఉన్నప్పటికీ రాసులు ఇక్కడ మీనమేష చతుర్నాఢ్యం ఇవి 4 ఘడియలు మాత్రమే ప్రమాణం కలిగి ఉన్నవి. అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి దగ్గరగా ఉంది, అక్షము దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. తర్వాతకు వచ్చేటప్పటికి అదే కన్య దగ్గరికి వచ్చేటప్పటికి పంచపాదే మృగాయుగ్మం పంచార్థం ధన కర్కటి, అక్కడికి వచ్చేటప్పటికి పెద్ద విస్తారం కలిగి ఉంటుంది, నడక దూరం మారుతుంది. కాబట్టి ఇక్కడ ఇది ఈ పరావలయంలో ఉండేటటువంటి తేడా వల్ల అక్కడ చల్లదనం కనిపిస్తుంది, ఇక్కడ మనకు వెచ్చదనం కనిపిస్తుంది. కాబట్టి వృషభ రాశిలో ఉన్నప్పుడు, మేషరాశిలో ఉన్నప్పుడు ఉచ్చస్థితి ఇక్కడ మేష వృషభాలలోనే. అయితే మనం ఇక్కడ ఇంకొక విషయం కూడా నేను మరి పెద్దలు ఉన్నారు వాళ్ళందరినీ మన్నించాలి నన్ను. ఎందుకంటే మేషము ఉచ్చస్థితి అన్నప్పుడు మరి వృషభం మాట ఏమిటి? మేషం నుంచి నీచ వరకు మనం వెళుతున్నప్పుడు, మేషం నుంచి వృశ్చికం వరకు వెళుతున్నప్పుడు ఇవి క్రమక్రమంగా తగ్గుతాయా? కటక్కున 30 డిగ్రీలు అయిపోగానే అయిపోద్దా? ఇది ఒక్కసారి మనం ఆలోచించినట్టయితే ఇది క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది అనేది మనం గమనించుకోవాలి. అంటే ఆ ఉచ్చస్థితి అనేటటువంటిది హఠాత్తుగా మారిపోదు. మేషం నుంచి వృషభానికి వచ్చేటప్పటికి మారిపోదు. అది ఎంతవరకు అంటే నీచం వచ్చేంత వరకు, నీచంలోకి వచ్చేటప్పటికి ఇక్కడ 0 వస్తుంది. ఇది కాబట్టి మనం ఒక క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు, ఇప్పుడు శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు, వాడు బ్రహ్మాండంగా ఈనంలో బ్రహ్మాండంగా ఉన్నాడయ్యా అంటాం. అదే కన్యలోకి వచ్చేటప్పటికి వాడు నీచుడు అయ్యా అంటాం. అంటే మనిషిని చూడగానే వీడి ముఖంలో ఒక తేజస్సు కనిపిస్తుంది, కళ కనిపిస్తుంది. ఎక్కడిది కళ అంటే వీడికి మీనంలో ఉన్నాడయ్యా శుక్రుడు వీడి జాతకంలో, కాబట్టి వీడు అద్భుతమైనటువంటి కళ కలిగి ఉన్నాడు. అదే శుక్రుడికి వచ్చేటప్పటికి వీడికి కొన్ని లక్షణాలు ఎట్లా ఉంటాయంటే, మిర్చి బండి మీద బజ్జీలు తినాలని ఉంటే అది కాలవడున ఉన్నా సరే వాడు తింటాడు. అంటే అదే మీనంలో ఉన్నటువంటి శుక్రుడు ఉన్నవాడు అక్కడ తినడానికి వాడు ఒప్పుకోడు. వాడు మంచి క్లాస్ హోటల్లో కూర్చోవాలి, అదే బజ్జీలైనా సరే క్లాస్ హోటల్లో కూర్చొని తినాలి. అంటే ఇక్కడ ఈ ఆలోచనలు ఇట్లా ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం దీన్ని అనుసరించి ఒకవేళ మిథునంలో ధనుస్సులో ఉన్నప్పుడు ఆ ఆలోచనలు 50-50గా ఉంటవి. అక్కడ వాడి కళలు సగం సగంగా మారుతవి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇదే అంశము మనం రవికి కానీ, చంద్రుడికి కానీ, మిగతా గ్రహాలకు కానీ ఉచ్చ నీచ స్థితులను తీసుకున్నప్పుడు అలా తీసుకోవాల్సి ఉంటది. ఇది ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనకు వృషభంలో ఉండేటటువంటి, వృషభంలో రవి ఏ ఫలితాలు ఇస్తాడు అని అంటే అందరూ మనం చెప్తాం 3, 6, 11లలో అద్భుతంగా ఉంటవి, మిగతా వాటిల్లో తక్కువగా ఉంటవి. వాటి యొక్క ఉన్నటువంటి స్థానాలను అనుసరించి ఆ ఫలితాలు కలుగుతాయి అని చెప్తాం. దానికి తోడు నక్షత్రాల్లో వాటి యొక్క నక్షత్ర ఫలితాలను అనుసరించి కూడా ఇందాక మాలతి గారు చెప్పినట్టు. అయితే ఉత్తరాషాఢలో ఉన్నప్పుడు రవి యొక్క ఫలితాలకు కృత్తికలో ఉన్నటువంటి ఫలితాలకు మనం కంపేర్ చేసుకొని ఉన్నట్లయితే కారణం ఏమిటంటే ఇక్కడ ఉచ్చస్థితికి దగ్గరలో ఉన్నాడు కాబట్టి ఈ ఫలితాలు ఇలా ఉంటవి. ఇది మనం ఆలోచించాల్సినటువంటి అంశం. కాబట్టి మొత్తం ఇదంతా అనాలిసిస్ చేయకుండా కేవలం రవి వృషభంలో ఉన్నాడు అని మనం ఫలితాలను చెప్పడానికి వీలేదు. మిగతా ఫలితాలు కూడా వాటికి కార్లేట్ అవుతాయి. పక్కన గురువు ఉన్నాడు, ద్వితీయంలో గురువు ఉన్నాడు, మిథునంలో గురువు ఉన్నాడు, అలాగే రాహుకేతువులు ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు, మిగతా మిత్ర గ్రహాలు ఎక్కడ ఉన్నాయి? శని, ముఖ్యంగా శని గ్రహము తృతీయ స్థానంలో రవిని చూస్తూ ఉంది. కాబట్టి వీటన్నిటి యొక్క ఫలితాలను అనాలిసిస్ చేసుకొని మనం గోచార రీత్యా చెప్పాల్సి ఉంటుంది. గోచారం విషయం మాత్రమే. ఇక ఇప్పుడు మనం ఇంత క్రితం చెప్పుకున్నట్టు సస్య దానికి సంబంధించినటువంటి పంచాంగం కనుక పరిశీలిస్తే పంటలు ఎప్పుడు వానాకాలం పంటలు ఎట్లా వస్తాయో తెలుసు, ఇప్పుడు వేసంగి పంటలు ఎలా వస్తాయో తెలుసు. కానీ ఇప్పుడున్నటువంటి గ్రహస్థితిని బట్టి
ఇప్పుడు ఈ సంవత్సరం పంట ఎలా ఉంటుంది, ఈ సంవత్సరం ధరవరలు ఎలా ఉంటాయి అనేటటువంటిది మనకి పంచాంగంలో ఈ క్యాలిక్యులేషన్స్ చూసే పంచాంగంలో రాశారు. కాకపోతే అవి మనకి ఎక్కడ కన్ఫ్యూజ్ చేస్తాయంటే ఒక గ్రహం ఒక తీరుగా చెప్పి మరో గ్రహం ఇంకో తీరుగా చెప్పి వీటన్నిటిని కన్సాలిడేట్ చేసుకోవడంలో ఉండేటటువంటి లోపం వల్ల వాటిని సరిగ్గా మనం పంచాంగాన్ని చెప్పలేకపోతాం. అందులో ఇంకోటి, అందరూ పంచాంగం చదివితే అర్థం కాదు అది. ఖచ్చితంగా ఇందాక ఇక్కడ రాస్తున్నారు షడ్బల క్యాలిక్యులేషన్స్ కూడా చూడాలి అని. నిజమే, షడ్బల క్యాలిక్యులేషన్స్ కూడా మనం ఇవన్నీ చూడాలంటే ఇంకా ఇప్పుడు మనం ఒక్క టాపిక్ వరకే మాట్లాడుతున్నాం కాబట్టి మనం అంతవరకే లిమిట్ అయ్యి నేను ఈ అంశాన్ని ఇంతవరకు చెప్పానండి. తప్పులుంటే మన్నించాలి పెద్దలు. ధన్యవాదాలు. ధన్యవాదాలు అన్నగారు. అన్నట్టుగా మన ఆరోహణ అవరోహణ అనేది తీసుకుంటాం, నిష్పత్తిలో తీసుకుంటాం, అనుపాతంలోనే బలాలు తీసుకుంటాం. అందరికి మామూలుగా ఒక 180 డాబా మీదకి ఎక్కి దిగినట్టే, ఒక 180 స్టెప్స్ ఉన్న డాబా మీదకి ఎక్కి దిగినట్టే అనుకోవాలి ఇద్దరు గ్రహాలు. ధన్యవాదాలు అన్నగారు. సత్యదేవ్ గారు నమస్కారం. నమస్కారం అండి. వినపడుతుందండి? వినపడుతుంది. సదస్సుకు హాజరైనటువంటి సభ్యులందరికీ నమస్కారం. ఇవాళ రోజున అంశం వచ్చేసేసి వృషభ రాశిలో రవి సంచారంలో ఫలితాలు ఎలా ఉంటాయి. ఈ వృషభ రాశిలో రవి సంచారంలో 12 రాశుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉంటాయి అన్నటువంటి విషయం ఇంతకుముందు మాట్లాడినటువంటి వ్యక్తులందరూ కూడా చెప్పడం జరిగింది. చాలా సంతోషం. నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. గోచార రీత్యా ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయం మీద నేను మాట్లాడతాను ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు. వాళ్ళ రోజున గోచార రీత్యా కనుక చూసుకున్నట్లయితే వృషభ రాశిలో కృత్తికా నక్షత్రం ఉంది. కత్తెరి అని చెప్పి అంటుంటాం. మే 10 నుంచి మే 25 దాకా కత్తెరి. ఎండలు బాగా మండిపోవాలి, ఒక్కతీత బాగా ఉండాలి. కానీ సడన్గా మనకి 15వ తారీఖు దగ్గర నుంచి వర్షాలు పడ్డాయి, మంచి వర్షాలు పడ్డాయి. సో కారణం ఏంటి అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఈ మే 15 నుంచి జూన్ 15 వరకు కూడాను రవి యొక్క సంచారం వృషభ రాశిలో ఉంటుంది. అయితే ఇవాళ రోజున 12వ తారీఖున పౌర్ణమి వచ్చింది మనకి. పౌర్ణమి అంటే రవిచంద్రుల యొక్క సమసప్తక స్థితి. మరి 2 రోజులు ఉంటాడు చంద్రుడు, రాశి మారుతాడు, అంటే తులలో ఉండి వృశ్చికానికి వస్తాడు. సో ఇక్కడ కూడా మళ్ళీ రవిచంద్రుల సమసప్తక స్థితి వచ్చింది రాశి మారంగానే. సో ఇక్కడ ఏంటి, మనకి రవిచంద్రుల యొక్క సమసప్తక స్థితి 2 సార్లు వచ్చింది వెంటనే. శని యొక్క దృష్టి కూడా ఉంది రవి మీద. శని యొక్క దృష్టి ఉండటం వలన మనకి వాతావరణంలో మార్పు వచ్చేసింది. వెంటనే మార్పు వచ్చేసేసి చల్లదనం వచ్చేసింది. ఈ పౌర్ణమి రోజున ఒక జరిగేటువంటి విషయం నేను ఒక మాటలో నేను చెప్తాను. సూర్యుడు ఎప్పుడు కూడా తీక్షణంగా ఉండేటువంటి గ్రహమే. ఆ తీక్షణంగా ఉండేటువంటి గ్రహం సంవత్సరం మొత్తం కనుక ఉంటే మనం 1 నెల రోజులు చాలు అందరం మాడి మసిఅయిపోతాం. అది కుదరదు. అట్లా ఉంటే లాభం లేదు. ఇది ప్రకృతి నియమం. గ్రహాల యొక్క సందర్భాన్ని బట్టి సూర్యుడికైనా కూడా హెచ్చుతగ్గులు ఉంటాయి. అదే చంద్రుడు ఇస్తాడు. ఆ పౌర్ణమిలో ఏం చేస్తా అంటే సూర్యుడిలో ఉన్నటువంటి శక్తిని కొంత లాగేస్తాడు ఆయన. ఆ వెలుగు తీసుకుంటాడు. ఆ వెలుగు తీసుకోవడం వల్లనే చంద్రుడికి పూర్ణచంద్రుడు అవుతాడు. ఎక్కడి నుంచో రాదు చంద్రుడికి, సూర్యుడి నుంచి తీసుకుంటాడు. ఎంత అమౌంట్ ఆఫ్ లైట్ అయితే తీసుకుంటాడో సూర్యుడి నుంచి, అది సూర్యుడికి శక్తి తగ్గిపోతుంది. అక్కడ మనకి సూర్యుడి యొక్క తీక్షణ తగ్గిపోతుంది పౌర్ణమి నుంచి. ఎప్పుడైనా మీరు చూసుకోండి, ఆ శని దృష్టి సూర్యుడి మీద పడ్డప్పుడు పౌర్ణమి కనుక వస్తే మనకి దాని యొక్క లక్షణం బాగా కనబడుతుంది. మిగతా సందర్భాల్లో లైట్గా కనబడుతుంది. అదే జరిగింది ఇప్పుడు. ఈ పౌర్ణమి తర్వాత ఈ రవిచంద్రుడి యొక్క సమసప్తక స్థితిలో శని యొక్క దృష్టి, 3వ దృష్టి రవి మీద పట్టం మూలాన మనకి 2 రోజుల క్రితం బాగా మంచి వర్షాలు పడ్డాయి. మామూలు వర్షాలు కాదు. మా గుంటూరులో అయితే అర్ధరాత్రి 1 గంట మొదలుకొని తెల్లారుజామున 7 గంటల వరకు కూడా వర్షం పడింది. ఉరుములు, మెరుపులు, పిడుగులు, బాగా వర్షం పడింది. అట్లాగే హైదరాబాద్ కూడా పడ్డాయి, చాలా చోట్ల పడ్డాయి. ఈ ఋతుపవనాలు కూడా మనకి అనుకున్న దానికన్నా పెద్దలాడు వస్తాయని చెప్పి చెప్తా ఉన్నారు. కారణం ఇదే. ఇవన్నీ కూడా శని యొక్క భగవానుడి యొక్క లీలలు. ఇవన్నీ ఆయన కనుక అనుకున్నా, లేకపోతే ఋతుపవనాలు అట్లా రావు. అట్లాగే తుఫాను వర్షం, అల్పపీడనం పడింది. ఈ రవి సంచారం ఈ మే 15, 5 నుంచి కూడా
వర్షాలు పడతాయి, అల్పపీడన వర్షాలు, తుఫాన్ వర్షాలు పడతాయి అని చెప్పి నేను నా ఎస్ట్రాలజీ నోట్స్లో జనవరి నెలలోనే ఇచ్చాను. నేను మళ్ళీ మే నెలలో రిపీట్ చేశాను సేమ్ అదే అంశాన్ని కూడా, అదే గుర్తు చేస్తాను అందరికీ. సేమ్ అట్లానే జరిగింది. మరి 15/5 జరగాల్సినటువంటి సబ్జెక్టు ఒక ముందలే నేను చెప్పగలిగానంటే నా యొక్క అబ్జర్వేషన్, కొన్ని సంవత్సరాలుగా అబ్జర్వేషన్. ఇది గోచారీత్యా గ్రహస్థితి ఇట్లా ఇట్లా వస్తున్నప్పుడు ఎటువంటి పరిస్థితులు వాతావరణంలో ఏర్పడతాయనేటువంటిది. అట్లాగే కేవలం తుఫాను వర్షం, అల్పపీడన వర్షాలే కాదు, భూకంపాలు కూడా వస్తాయి. భూకంపాలు కూడా వచ్చినాయి. సో కాబట్టి భూకంపాలు రావాలంటే గురుశని కాంబినేషన్ రావాలి. ఈ గురుశని కాంబినేషన్లో భూకంపాలు, గురుశని కాంబినేషన్లో శని యాక్టివేట్ అయినప్పుడు భూకంపాలు వస్తాయి. మరి యాక్చువల్గా ఇవాళ రోజున గురువు చూసుకున్నట్లయితే మిథున రాశిలోకి వెళ్ళిపోయాడు. మిథున రాశి నుంచి ధనుస్సు రాశిని చూస్తున్నాడు. మరి శని భగవానుడు మీన రాశి నుంచి ధనుస్సు రాశిని చూస్తున్నాడు. అక్కడ ఇద్దరి యొక్క గురుశని యొక్క దృష్టి కేంద్రీకృతం అయింది అక్కడ టార్గెట్ ఏరియాస్ మీద. ఈ పద్ధతిలో శని యాక్టివేట్ అయినప్పుడు భూకంపాలు వస్తాయి. నేను అదే చెప్పడం జరిగింది. అట్లనే భూకంపాలు కూడా వచ్చింది. సో కాబట్టి ఇంకా వస్తాయి. ఇదే పరిస్థితి 26 దాకా కంటిన్యూ అవుతుంది, అమావాస్య వరకు. అంతేకాకుండా కొంత పొలిటికల్ డిస్టర్బెన్స్ కూడా రావాలి. ఎందుకంటే రవి ఎఫ్లిక్ట్ అవుతున్నాడు శని వల్ల. శని ఎప్పుడైతే రవిపై ఎఫ్లిక్షన్ ఉందో ఆటోమేటిక్గా రవి యొక్క కారకత్వాలు కూడా దెబ్బతింటాయి. ఆ మిర్చి మార్కెట్ తగ్గటం, రాజకీయాల మార్పులు, కొంతమంది ఎంపీలు రాజీనామాలు ఇవ్వటం, ప్రభుత్వాలు ఏదైనా మారిపోవటం, ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఇట్లా ఒకే గ్రహస్థితిలో 2-3 రకాల ఫలితాలు వచ్చేదానికి అవకాశం నేను చాలా సంవత్సరాలు నేను అబ్జర్వ్ చేస్తున్నాను. అవి జరుగుతున్నాయి కూడా ఆ ప్రకారంగా. ఇది వృషభ రాశి సంచారంలో ఉన్నటువంటి సబ్జెక్ట్. ఇది ఇప్పుడు మనం ఇటీవల ఈ యుద్ధ వాతావరణాన్ని మనం చూసుకుంటూ ఉన్నాం. యుద్ధ వాతావరణం అది చాలా ఇంపార్టెంట్. యుద్ధ వాతావరణం గురించి మనం మాట్లాడుకోవటం. ఎందుకంటే ఈ యుద్ధ వాతావరణం ఇంకా సమస్య పోలేదు. ఏదో 7వ తారీఖు మనవాళ్ళు మొదలుపెట్టారు సర్జికల్ స్ట్రైక్స్. అది యుద్ధం కాదు, అది సర్జికల్ స్ట్రైక్స్. ఆ సర్జికల్ స్ట్రైక్స్ తీవ్రమైనటువంటి పద్ధతిలో చేశారు. 3 రోజులు 7, 8, 9, 10 ఇది చేస్తున్నప్పటికల్లా ట్రంప్ గారు వచ్చారు. ట్రంప్ గారు వచ్చి ఆపాడు. భారత్ తోటి పాకిస్తాన్తో మాట్లాడి ఆపాడు. ఏం మాట్లాడాడు ఆయన? ఆయనకి అణుస్థావరాలు ఉన్నాయి పాకిస్తాన్లో. వాటి మీద అప్పుడే కాస్త పడి లీకేజ్ అయినాయి. అణుస్థావరాలు లీకేజ్ అవ్వటం వలన ఆ రేడియేషన్ ఎక్కువైపోయి క్యాన్సర్ వచ్చేటువంటి ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. అదే విషయాన్ని చెప్పినట్టున్నాడు మోడీ గారికి, పాకిస్తాన్ ప్రధానికి. ఇంకాస్త కనుక మనం వెయిట్ చేసినట్లయితే ఆ అణుస్థావరాలు మొత్తం పేలిపోతే పాకిస్తాన్ అనేటువంటిది ఉండదు మ్యాప్లో. ఢిల్లీ దాకా వస్తుంది ప్రమాదం. అందువల్ల సడన్గా ఆగిపోయాడు. లేకపోతే ఆగిపోవాల్సిన అవసరం లేదు. ఎవరు ఆపారు? ఇది గురువు ఆపాడు. ఆ గురు దృష్టి రాహు మీద ఉండటం వల్ల ఆపాడు. అయితే 10వ తారీఖు జరిగింది ఇది. 10వ తారీఖు మనకి గురువు మిథునంలోకి వెళ్ళినట్టు చెప్పలా, రాహు కుంభంలోకి వెళ్ళినట్టు చెప్పలా. అయితే ఆ చారాల్లో ఒక 1 వారం రోజులు తేడాలు వస్తున్నాయి. ఆ 1 వారం రోజుల ముందే ఇద్దరు మారినట్లు లెక్క. అది ఇక్కడ మనకి ప్రాక్టికల్గా కనపడింది. ఈ ట్రంప్ గారు ఎంట్రీ ఆపాడు. అందువల్ల వాళ్ళు మిలిటెంట్స్ సేవ్ అయ్యారు అక్కడ. అయితే ఈ యుద్ధ వాతావరణం ఇంకా మబ్బులో ఉంది. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఎప్పుడు అనేటువంటి చూసినట్లయితే గురువు యొక్క దృష్టి రాహు మీద ఉండటం వలన యుద్ధ వాతావరణం చల్లబడింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ గురువు యొక్క దృష్టి తొలిగిపోవాలి. గురువు యొక్క దృష్టి ఎక్కడ తొలిగిపోతుంది? తొలిగిపోదు కదా. ఒక సంవత్సరం పాటు ఉంటాడు మిథునంలో గురువు. మరి ఏం దొరుకుతుంది? మరి జూన్ 10వ తారీఖున గురు మౌఢ్యం వస్తుంది, ఒక 4 రోజుల పాటు, 8-7 దాకా. అప్పుడు పూర్తిగా బలహీనపడతాడు. గురువు బలహీనపడటంతో పాపగ్రహాలని యాక్టివేట్ అయిపోతాయి ఆ పరిధిలో. మరి కుజుడు కూడా 6/6న సింహరాశిలోకి వెళ్తున్నాడు. మంచి బలమైనటువంటి స్థానం నీచి నుంచి సింహరాశిలోకి వెళ్తున్నాడు. ఆ సింహరాశిలోకి వెళ్ళగానే రాహుతో సంసప్తక స్థితి, శనితో అష్టమ స్థితి. 2 పాపగ్రహాలు, శని రాహులు 2 ఇద్దరు కూడా మిలిటెంట్కి సంబంధించినటువంటి గ్రహాలే. రాహు వచ్చి మాస్టర్ మైండ్ రాహు, శని వచ్చేసి మిలిటెంట్ గ్రూప్. ఇది శని రాహులు ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి మీనరాశిలో వాళ్ళు ఈ యాక్టివిటీ చేశారు. పహల్గామ్లో దాడి చేసింది. మాస్టర్ మైండ్ ఎప్పుడు కూడా పబ్లిక్లో రాడు, వాడు అండర్ గ్రౌండ్లో ఉంటాడు. అట్లా ఈ కార్యకలాపాలు జరుగుతుంటాయి. ఎప్పుడైతే గురువు అష్టంగత్వం పొందాడో గుర్తుపెట్టుకోండి, జూన్ 10 నుంచి మళ్ళీ విపరీతమైనటువంటి పరిస్థితులు మనం చూడాల్సి వస్తుంది. మామూలు పరిస్థితులు కాదు. ఎందుకంటే అక్కడ కంట్రోలింగ్ చేసే గ్రహం లేదు. అక్కడ అష్టంగత్వం పొందింది 4 రోజుల పాటు. మళ్ళీ ఉదయించేదాకా రాజ్యం అంతా ఎవరిది?
కుజుడిది రాహుది శని, అంటే కుజుడి 2 గ్రహాలతో తలపడాలి. కాంబినేషన్ చూడండి, గోచారి చాలా చాలా విచిత్రమైనది అసలు. ఏ రేర్ కాంబినేషన్ తప్పకుండా దొరుకుతుంది. అందాక మబ్బులో ఉంటుంది వ్యవహారం అంతా, ఎటు తేలకుండా. అంటే ఈ లోపల ఏదైనా కాస్త వస్తే కదిలికి వస్తే నాకే తెలియదు, కానీ నాకు మాత్రం గ్రహస్థితి మాత్రం ఆ ప్రకారంగా చెప్తా ఉంది. జూన్ 10 నుంచి అదే టైంలో యుద్ధ వాతావరణమే కాకుండా పెను భూకంపం వచ్చేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే దీస్ టూ పీపుల్, శాటర్న్ ఈజ్ బికమింగ్ మోర్ పవర్ఫుల్. శని యొక్క దృష్టి అక్కడ పడతా ఉంది వృషభంలో ఉన్నటువంటి రవి మీద. అప్పుడు శని యాక్టివిటీ ఆటోమేటిక్గా యాక్టివేషన్లో ఉన్నాడు. కుజుడు యొక్క దృష్టి పడుతుంది శని మీద, మళ్ళీ యాక్టివేషన్లో ఉన్నాడు అక్కడ. మంగళవారం అమావాస్య వచ్చింది ఆ నెలలో 24/6 అనుకుంటా. అది శనివారం మంగళవారం అమావాస్య అంటే కుజుడు యాక్టివేట్ అవుతాడు, శనివారం అమావాస్య అంటే శని యాక్టివేట్ అవుతాడు. అట్లా 3 రకాలుగా 4 రకాలుగా శని యాక్టివేట్ అయితే శని మోర్ పవర్ఫుల్. ఆ శని యొక్క దృష్టి గురువు యొక్క దృష్టి సాగిటేరియస్ మీద కాన్సన్ట్రేట్ అవుతుంది, కన్యారాశి మీద ఉంది. కన్యారాశి బిలాంగ్స్ టు ఇండియా. మనం మొదటి నుంచి మనం చెప్పుకుంటున్నాం. పివి రామన్ గారు చెప్పారు ఇండియాకి సంబంధించింది అని చెప్పి. మన వరాహమిహిరుల వారు దక్షిణ భారతదేశం అని చెప్పారు. క్యాప్రికార్న్ కూడా మనం చెప్పుకుంటున్నాం, అదే సమాచారం. ఇది కూడా సంబంధించింది. ఇది కనబడుతున్నాయి మనకి సంఘటనలు అని కూడా. శని ఎంటర్ అయినప్పటి నుంచి కనబడుతున్నాయి. ఇప్పుడు మన కన్యారాశి మీద ప్రభావం కనబడతా ఉంది, ఇప్పుడు జరుగుతుంది కూడా అక్కడే. కాబట్టి ఇన్ని రకాలుగా శని యాక్టివేట్ అయినప్పుడు చాలా గడ్డు పరిస్థితి. ఈ గురువు అనేటువంటి గ్రహం ఈ మూఠంలో ఉన్నటువంటి సందర్భం, అస్తంగత్వం పొందినటువంటి సందర్భం, ఒక 4 రోజుల పాటు మనం చాలా జాగ్రత్తగా ఉండి ప్రయాణాలు మానుకోవటం, మనం ఏం దొరుకుతుంది అనేటువంటి ప్రతి అవర్ టు అవర్, ప్రతి డైలీ కూడా ఏ పూట కాపూట అప్డేట్ చేసుకోవాలి పరిస్థితులు. దాని తర్వాత ఒక నెలకి సరిపడా ఆహార పదార్థాలు మన దగ్గర నిల్వించుకోవడం మంచిది. డబ్బు దశకం కూడా ఒక నెల 2 నెలలు సరిపడా డబ్బు కూడా చేతిలో ఉంచుకోవడం మంచిది. అటువంటి పరిస్థితులు మనం చూడబోతున్నాం. ఇటువంటి పరిస్థితులు కాబట్టి ఈ గోచారరీత్యా ఏర్పడేటువంటి గ్రహస్థితి నా విశ్వావస నామ సంవత్సరం మొత్తం మీద కూడా 16 నుంచి 8-7 వరకు ఉన్నటువంటి తీవ్రమైన గ్రహస్థితి. దాని తర్వాత అంతగా లేదు, ఉన్నది అంతగా లేదు. మనకి ఇట్లా లెక్కేసుకుంటూ పోతే కంటిన్యూగా మే నుంచి అక్టోబర్ దాకా ఈ గ్రహస్థితి తగ్గదు. ఈ కర్కాటకంలో ఉన్నాడు ఇప్పుడు కుజుడు, 16 మారుతాడు, 16 సింహంలోకి వస్తాడు. సింహంలోకి వచ్చినటువంటి కుజుడు 28-7 దాకా ఉంటాడు సింహంలో. అక్కడ సింహంలో ఉన్నప్పుడు అక్కడ రాహుని శనిని చూస్తుంటాడు, సప్తమ దృష్టి అష్టమ దృష్టి. కన్యలోకి వెళ్తాడు, కుజ శని కాంబినేషన్. అక్కడ మళ్ళీ సంసప్తకి, అక్కడ మళ్ళీ గొడవలే. రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, విమాన ప్రమాదాలు, తుఫాన్ వర్షాలు, గాలివాలు అవన్నీ ఉంటాయి. ప్రకృతి వైపరీత్యాలు ఫుల్గా ఉన్నాయి అక్టోబర్ దాకా. వెనక నుంచి రవి వస్తాడు, రవి కన్యలోకి వస్తే మళ్ళీ రవి శని కాంబినేషను. ఎక్కడికి పోతుంది అని కూడా ఇవన్నీ తప్పించుకుని పోవాలి. సరే, కాలసరం దోషం మీద పోతుంది 28-7తో, అది వేరే సమాచారం, అదొక ప్రభావం. సో ఇవన్నీ విషయాలు చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ఈ వృషభ రాశిలో రవి సంచారంలో ప్రముఖంగా శని యొక్క దృష్టి రవి మీద పడుతుంది కాబట్టి మనకి వర్షాలు ఇప్పుడు పడ్డే, వాతావరణం కూడా చల్లబడింది. ఈ వాతావరణం కంటిన్యూ అవుతుంది 26 వరకు, మీ 26వ తారీఖు దాకా ఈ నెల. దాని తర్వాత మళ్ళీ కాస్త వేడి వాతావరణం వస్తే రావచ్చు. మనకి ఈ సంవత్సరం ఋతుపానాలు కూడా ముందస్తు రావడానికి కారణం ఇప్పుడే లాగేస్తున్నాడు శని భగవానుడు, లాగేస్తున్నాడు మేఘాలన్నీ కూడా లాగేసి వర్షాలు ఇస్తున్నాడు. దాని తర్వాత కొంత గ్యాప్ వస్తే ఏమైనా కూడా మన AMD వాళ్ళు కూడా చెప్తున్నారు 1వ తారీఖులో వస్తాయి కేరళకి అని చెప్పి. వస్తే రావచ్చు, వర్షాలు కూడా సమృద్ధిగా కురుస్తాయి మనకి ఈ సంవత్సరం. లోపమే లేదు, పరిస్థితి బాగా అనుకూలంగా ఉంది. ఈ విషయాలు చెప్పడానికి మీ ముందుకు రావడానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి జ్యోతిర్వాణి సంస్థకి, సోమనాథ్ శాస్త్రి వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ఒక జ్యోతిష్కుడిగా అందరికీ మనం హెచ్చరికలు చేయడం విషయంలో కూడా మీరు మంచి మంచి విషయాలు చెప్పారు. అక్టోబర్ దాకా మనకి పరిస్థితులు ఇలా ఉంటాయేమోనని అందరం జాగ్రత్తగా ఉందాం, ఆ నవగ్రహాలను ప్రార్థిస్తూ ఉందాం, వీలైనన్ని యజ్ఞయాగాదులు స్తోత్రాలు చేసుకుంటూ ఉందాం. ధన్యవాదాలు సార్. ఇంకా మిత్రులు రావు గారు ఏమైనా చెప్తారా సార్? రాజ్ కుమార్ గారు కూడా ఉన్నారు, దయచేసి మీ జ్యోతిర్వాణి వినిపించవలసిందిగా కోరుతున్నారు. ఇప్పుడు మనం పెట్టిన రాజ్ కుమార్ గారు, సిఎస్ రావు గారు,
గురువు గారు ఎన్వి శర్మ గారు. మాట్లాడమంటారా, చెప్పమంటారా ఏదన్నా? మొదలు పెట్టండి. వృషభ రాశిలో రవి సంచారం, వృషభ రాశిలో రవి స్థితి కాకుండా వృషభ రాశిలో రవి సంచారం జరుగుతున్నప్పుడు ద్వాదశ రాశులు లేదా ద్వాదశ లగ్నాలు, మళ్ళీ ఇట్లా కూడా చూడవచ్చు, ద్వాదశ లగ్నాలు అనుకోవచ్చు, ద్వాదశ రాశులు అనుకోవచ్చు. రాశి అన్నప్పుడేమో చంద్రుడితో సంబంధం ఉంటుంది, ఆ ఫలితాలు వేరు. లగ్నం అన్నప్పుడు భావంతో సంబంధం ఉంటుంది, ఆ ఫలితాలు వేరు. ముఖ్యంగా వృషభంలో టోటల్గా వృషభ రాశిలో రవి ఉన్నప్పుడు ఎవరైనా జన్మించి ఉంటే చాలా సుకుమారులు, సౌందర్యవంతులు అట్లా అని చెప్పడానికి కూడా వీలున్నది. ఏదో ఒక కళలో నిపుణులు అని చెప్పడానికి వీలుంది. కొంత సంగీత, సాహిత్య, జ్యోతిష సంబంధాలకు సంబంధించి, కళలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా నేర్పరులుగా ఉంటారని చెప్పడం జరుగుతున్నది. పోతే ఇంతకు ముందు ఎవరో దాన్ని 10 భాగాలు చేసి చెప్పారు. సరే, ఏదున్నా సరే, కృత్తికా నక్షత్రం వృషభ రాశిలో కృత్తికా నక్షత్రంలో సంచారం చేస్తున్నప్పుడు కృత్తికా నక్షత్ర జాతకులకు ఏం కలుగుతుంది? వృషభ రాశిలో ఉన్నటువంటి కృత్తికా నక్షత్ర జాతకుల ఫలితాలు కూడా మనం చూసుకోవాలి. లేదా కృత్తికా నక్షత్రంలో సంచారం జరుగుతున్నప్పుడు ఎవరైనా జన్మించిన వారి యొక్క భవిష్యత్తులో ఎలాంటి లక్షణాలు వస్తాయి, అది కూడా ఆలోచించుకోవాలి, అది కూడా చెప్పుకోగలగాలి. సామాన్యంగా కృత్తికా నక్షత్రంలో రవి సంచారం జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళు చాలా ఆకర్షణీయంగా, ఆరోగ్యపరంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంత గణిత శాస్త్ర, జ్యోతిష్ శాస్త్రాల మీద పట్టుదలగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. నేర్పరితనం ఉంది, ఎక్స్పర్ట్నెస్. వీళ్ళు కొద్దిగా ప్రభుత్వ వాద్యాలలో బాగా ఆరితేరినటువంటి వాళ్ళుగా ఉంటారు. కృత్తికా నక్షత్ర జాతకులకు కొద్దిగాపాటి చంచల స్వభావంతో ఉన్నప్పటికీ కూడా కృత్తికా నక్షత్ర సంచారం కృత్తికా నక్షత్ర జాతకులకు యోగవంతంగానే ఉంటుంది. లేదా ఎవరి రాశిలో వృషభ రాశిలో రవి ఉన్నాడో ఆ స్థానంలో ఇప్పుడు రవి సంచారం జరుగుతున్నది కాబట్టి వారి జన్మజాతక రీత్యా రవి ఉన్నటువంటి స్థానంలో ఇప్పుడు రవి ప్రవేశిస్తున్న దాన్ని బట్టి కూడా కొంత ఫలితాలను చెప్పుకునే అవకాశాలు ఉన్నాయి. ఆ తదనంతరం రోహిణి నక్షత్రంలోకి రవి వచ్చినప్పుడు, రవి సంచారం జరుగుతున్నప్పుడు మిగతా విషయాలు అనుకూలంగానే ఉన్న కొద్దిగా భార్యతో కానీ, భార్యాతర బంధువులతో కానీ కొద్ది వైరుధ్యాలు, కొద్దిగా అనారోగ్యాలు కూడా చేసే అవకాశాలు ఉంటాయి. కానీ మిగతా మీద అది ఖచ్చితంగా చెప్పేటువంటి లక్షణం కాదు. కానీ మృగశిర నక్షత్రలో సంచారం మాత్రం విశేషంగా ఉంటుంది. అంటే వీళ్ళు తమకొచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో కానీ, ఏదైనా దృఢ సంకల్పాలు చేసుకోవడంలో కానీ ఈ నక్షత్ర జాతకులు ఇప్పుడు వృషభ రాశిలో సంచారం జరుగుతున్నప్పుడు వృషభ రాశికి సంబంధించిన కృత్తిక, రోహిణి, మృగశిర, ఇది కొంతవరకు మనం చెప్పుకోవాల్సినటువంటి విషయాలు. ఇది శాస్త్ర పరిధిలోనే నేను వివరించాను. ఆ తర్వాత సామాన్యంగా ఇది వృషభ సంక్రమణము, వృషభ సంక్రాంతి అని అంటారు. దీన్ని విష్ణుపద సంక్రమణం కింద చెప్పుకోవడం జరుగుతున్నది. ఈ సంచారంలో వృషభ సంక్రమణం జరిగినప్పుడు సామాన్యంగా గోదానాలు చేయాలని కూడా అంటారు. అయితే సామాన్యంగా ఈ మూర్తి నిర్ణయాలు రవికి బాగానే పనిచేస్తాయి. వృషభ సంక్రమణం జరుగుతున్న రోజు చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రంలో సంచారం చేస్తున్నప్పుడు దానివల్ల రవి యొక్క బలాబలాలలో కొద్ది మార్పులు ఆ రాశి ఫలితాలు చెప్పేటప్పుడు అన్వయించుకోవలసి ఉంటుంది. 3, 6, 11 లాభంలో ఉన్నప్పటికీ, అనుకూలంగా ఉన్నప్పటికీ ఈ యొక్క మూర్తి నిర్ణయాల ప్రభావము వాళ్ళ ఆలోచన సరిలో వాళ్ళు సాధించుకునేటువంటి పనుల యందు మీద దీని ప్రభావం చూపిస్తుంది.
ఎప్పుడు ఏ సంక్రమణం జరిగినా సంక్రమణం వేళలో చంద్రుడున్న నక్షత్రం ఆ నెల మొత్తం వేద నక్షత్రంగా ఉంటుంది. అంటే వృషభ సంచారం జరుగుతున్నంతసేపు ఆ వృషభ మాసం అంతా కూడా జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు కొద్దిగా మానహాని, మన క్లేశం ఇట్లాంటివన్నీ కూడా జరిగేది. ధనం, ద్రవ్యం ఇదంతా జరుగుతుంది. వాళ్లకు ఈ యొక్క నెలపాటు అది బాగా వేధ కలగజేస్తుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. అది ఒక ప్రభావం. అది ఒక రవి సంక్రమణం వల్ల జరుగుతున్నది ఎక్కువ. మిగతా గ్రహాల సంక్రమణంలో మూర్తి నిర్ణయాలు ఉన్న రవి సంక్రమణానికి అది వేద నక్షత్రం కింద ఉంటుంది. దానికి అనుకూలంగా షడ్జన్మ నక్షత్రాలలో జ్యేష్ఠ కావచ్చు, రేవతి కావచ్చు, ఆశ్లేష కావచ్చు, వీటిని కూడా తీసుకోవడానికి వీలు ఉంటుంది. కొద్దిగా ఇట్లా ఇవి ఫలితాలు. అయితే మనకు చంద్ర సంచారంలో చంద్రుని యొక్క ప్రభావాలన్నీ కూడా ఆ రోజుకు ఆ రోజు, ఆ గంటకు ఆ గంటకు, ఏ రోజుకు ఆ రోజుకు సంబంధించిన దాంట్లో వాడి ప్రవృత్తి మీద, వాడి ఆలోచన సరళి మీద, వాడు చేసే కార్యకలాపాల మీద, వాడి మనోప్రవృత్తులు ఎట్లా పనిచేస్తాయో రవి సంక్రమణం జరుగుతున్నంత వరకు రవి యొక్క ప్రభావం వల్ల ఒక మాసం వరకు అతనికి ఉన్నటువంటి పరిస్థితులు, అతని పరిస్థితుల ప్రభావాలు, అతని చుట్టూ ఉన్నటువంటి వాతావరణం, అతని వ్యవహారాలలో వచ్చే మార్పులు, అతను చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో వచ్చే మార్పులు ఆ వాతావరణం మీద పనిచేస్తుంది అని చెప్పుకోవచ్చు. దీన్ని మనం అతి సూక్ష్మంగా చెప్పాలంటే మాసగ్రాచారం అని కూడా పంచాంగాల్లో రాసేటప్పుడు ఈ యొక్క సూర్యుని యొక్క ప్రభావాన్ని ప్రధానంగా తీసుకొని మిగతా గ్రహాల యొక్క ప్రభావాన్ని అక్కడక్కడ టచెస్ ఇస్తుంటారన్నమాట. అయితే జనరల్ గా ఇట్లా మనకు ఫలితాలు చెప్పుకోవడంలో చంద్రుడి తర్వాత రవి వస్తాడు. రవి తర్వాత శుక్రుడు, బుధుడు, కుజుడు వీళ్ళవి కూడా ప్రభావాలు చూపిస్తాయి. అయితే రవి యొక్క ప్రభావము ఎప్పుడే గాని రాశిలో ప్రవేశించడానికి ముందుగానే ఒక వారం రోజులు కానీ 3 రోజుల ముందు కానీ దాని ప్రభావం మనకు ముందుగానే అర్థమైపోతుంది. ఆ రోజు ప్రవేశించినాడే జరగాలని లేదు, అది కొద్దిగా ముందుగా కూడా జరుగుతుంది, ఆ తర్వాత కూడా జరుగుతుంది. మొత్తం ఆ వాతావరణం అంతా కూడా ఆ నెలపాటు అలా ఉంటుంది. అందులో కొద్దిగా ఆ నక్షత్ర ప్రభావాలు మారుతున్నప్పుడు, నక్షత్రాలు మారుతున్నప్పుడు అతని యొక్క జన్మ నక్షత్రానికి అనుజన్మ నక్షత్రానికి సంబంధించిన దాని పదకు కొద్ది ఫలితాలలో కొద్ది మార్పు వస్తుంది. ప్రభావం మాత్రము ఎండాకాలం ఎండాకాలమే, వానకాలం వానకాలం అని ఎట్లయితే మనం సూచిస్తామో వృషభ రాశికి సంబంధించినటువంటి ఆ మాసానికి సంబంధించినటువంటి ఇతివృత్తము ఒక పద్ధతిలోనే చెప్పవలసి ఉంటుంది. విశేష ఫలితాంశాలు చెప్పేటప్పుడు ఒక నక్షత్రం నుంచి కృత్తికా నక్షత్రంలో సంచారం చేస్తున్నప్పుడు ఆశ్లేష నక్షత్ర, రేవతి నక్షత్ర జాతకు ఒక రకంగా ఉంటుంది. రోహిణి నక్షత్రంలోకి వచ్చినప్పుడు ఈ కొన్ని నక్షత్రాలకు ఒక రకంగా ఉంటుంది. మృగశిర నక్షత్రంలోకి వచ్చినప్పుడు కొన్ని నక్షత్రాలకు, కొన్ని రాశుల్లో ఉన్న వారికి ఒక రకంగా ఉంటుంది. అది కూడా కొంత విడమర్చి చూసుకొని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా మనకు జ్యోతిష శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్న వాళ్లకు, అభిమానించే వాళ్లకు మన పరిస్థితులు ఏ రోజుకు ఆ రోజు, ఏ నెలకు ఆ నెలకు మన పరిస్థితులు ఏమిటి, మన మీద ఈ గ్రహాల ప్రభావాలు మన మీద ఎలా చూపిస్తున్నాయి, మనం వీటిని ఎట్లా ఉపయోగించుకుంటున్నాం, ఎలాంటి సమస్యలు మనం ఎదుర్కొంటున్నాం, వాటికి ఎలాంటి సొల్యూషన్లు మనకు వస్తున్నాయి, చంద్రుడు మనకి ఎలాంటి అది ఇస్తున్నాడు, కుజుడు ఎలాంటి ధైర్యం ఇస్తున్నాడు, రవి ఎలాంటి ఆత్మస్థైర్యం ఇస్తున్నాడు, మనం చక్కగా వీటిని అన్వయించుకున్నప్పుడు మన జీవితంలో ఈ గ్రహాల ప్రభావాల ఫలితాలు మనమే అనుభవిస్తూ ఇతరులకు చెప్పడానికి వీలవుతుంది అని ఇది నా ప్రగాఢమైనటువంటి నమ్మకము. నాకు దానికి సంబంధించిన విషయంలో నా పరిశోధన అలా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఉపోద్ఘాతం అయిపోయింది. నేను కొద్దిగా సూక్ష్మంగానే చెప్పుకుంటూ వస్తాను. వృషభ రాశిలో రవి, ఏ రాశిలో రవి సంచారమైన, జన్మ రాశిలో రవి సంచారం లేదా వృషభ రాశికి సంబంధించి చెప్పాను. ఇప్పుడు వృషభలో సంచారం చేస్తున్నాడు కాబట్టి రవి జన్మరాశి యందు సంచారం చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది అనే గోచరణ చేస్తుంటే దేహార్తి చిత్త సంతాప, కాలాతిక్రమ భోజనం, బంధు మిత్ర సుహృద్వేష, చంద్రరాశి గతేరభవన. దీన్ని బట్టి చూడడం ఏంటంటే అనేక తాపత్రయాలతో ఉంటాడు, చాలా బిజీగా ఉంటాడు, బంధువులతో మిత్రులతో కొంచెం సూటిగా మాట్లాడుతుంటాడు. ఒక్కొక్కసారి వీళ్ళ మధ్యన అపార్థాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. పని ఒత్తిడి వల్ల
అతిక్రమించినటువంటి భోజనాలు ఇత్యాలని కొంత జనరల్ గా చెప్పుకునేటువంటి అవకాశాలు ఏదున్నా శరీర ఆరోగ్యాల్లో కానీ దేంట్లో కానీ ఒక కొంత తీవ్ర స్వభావమే చూపిస్తుంది. అయితే అదే వృషభ లగ్నం అయింది. వృషభ లగ్నంలో ఇప్పుడు రవి సంచారం చేస్తున్నాడు కాబట్టి చతుర్థాధిపతి అయినటువంటి రవి లగ్నంలో ఉంటాడు కాబట్టి తుర్యేషేతనుభావాస్తే జననీ సౌఖ్య సంహిత విద్యా సద్గుణ సంపన్న భూమి వాహన వానర. దీన్ని బట్టి చూసినట్టయితే వృషభ రాశి వృషభ లగ్నం వాళ్ళు మాత్రం కొద్దిగా గొప్ప స్థిర చరాస్తుల మీద కొద్దిగా వాళ్ళ యొక్క లక్ష్యాన్ని కేంద్రీకరిస్తారు. తర్వాత కొంత డెవలప్మెంట్ చేసుకుంటారు. తల్లి యొక్క ఆరోగ్యంలో కూడా అనుకూలం అవుతుంది. మొత్తం మీద కొంత ఒక డెవలప్మెంట్ ప్రాసెస్ మీద వాళ్ళ యొక్క శక్తి ఎక్కువగా పనిచేస్తుంది. దానికి సంబంధించిందై ఉంటారు. వాహనాలు మార్పులు చేర్పులు కూడా చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కొంతవరకు బెటర్మెంట్. ఇట్స్ ఫ్రమ్ ది లగ్న ఓన్లీ. ఒక లగ్నంలో ఆ యొక్క అధిపతి చతుర్థ భావం ఉంది కాబట్టి ఇది ఏంటి గోచారంలో చంద్ర రాశికి సంబంధించింది. అట్లాగే మిథునానికి వస్తాం. మిథునానికి వచ్చినప్పుడు మిథున రాశికి వ్యయస్థానంలో చంద్ర సంచారం జరుగుతున్నది. ప్రవాసం వ్యాధి పీడాంచ బంధువైరం ధనక్షయం ప్రాణపర్యంతమాపత్తి. ఇక్కడ చూడండి, ఈ యొక్క సంఘటన నేను మొన్న సరిగ్గా 14వ తారీఖు నాడు సంక్రమణం రాత్రికి జరుగుతున్నది అన్నప్పుడు ఒక పెళ్లికి వెళ్ళాను. పెళ్లి కన్యాదాత యొక్క నక్షత్రం ఆరుద్ర అంటే మిథున రాశి. వాడు కన్యాదానం చేశాడు మధ్యాహ్నం. కన్యాదానం చేసినప్పటి నుంచి రాత్రికి వాడు సాగనంపే లోపుగా వాడి మీద ఈ యొక్క రవి ప్రభావం అంటే వ్యయ రవి ప్రభావము ఎలా పనిచేసిందంటే, అతని పేరు కూడా రవే, చాలా ఉద్రిక్త వాతావరణానికి వచ్చి తను ఒళ్ళు మరచి ఏదో చేసి ఎంత ఒక భీకర యుద్ధం మొత్తం మీద పాకిస్తాన్లో ఎయిర్ బేసెస్లన్నీ ఎట్లా వార్త వచ్చిందో అలా ఉద్రిక్తమైనటువంటి వాతావరణం వాడు సృష్టించుకున్నాడు. అది అన్కంట్రోలబుల్ ఆ ఎమోషన్స్. ఇక మిగతా వాళ్ళు ఏదో కారణాలు ఎత్తుకుతే నా వెంబడే వాని యొక్క నక్షత్రం స్ఫురించి అప్పుడు అనుకున్నా, అరే రే వీడు సంక్రమణానికి సంబంధించిన విషయంలో ఉన్నాడు, వీడు అనవసరమైనటువంటి సమస్యలు ఇరుక్కున్నాడు, ఈ కించిత్ పరిజ్ఞానం వాడుకున్నట్టయితే వాడికి తన కారణం వాడు తెలుసుకును కదా అని అనుకున్నాను. అట్లా మొన్నటి వాతావరణంలో మిథున రాశి వాళ్ళందరూ కూడా ఏదో ఒక రకమైన ఉద్రిక్తకు లోనైనటువంటి వాళ్ళే. వాళ్ళ ముందు ఇప్పుడు ఏదో ఒక జటిల సమస్య పరిష్కారం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి వాళ్ళే. కొంతమంది బంధువులతోనూ వీళ్ళతో వైరోధ్యం సంపాదించుకున్నటువంటి వాళ్ళే సంపాదించుకుండవచ్చు అని కూడా ఇట్లా చెప్పుకోవచ్చు. అంటే దట్ ఈస్ అన్ఈజీ, అన్ఫేవరబుల్. ద 12th హౌస్ లో ఆ సన్ రన్నింగ్ అన్ఫేవరబుల్ గా ఉంటుంది. దిట్ ఈస్ అకార్డింగ్ టు ది మూన్ సైన్. బట్ ఇది లగ్నం, మిథున లగ్నం. లగ్నానికి 12 రవి ఇప్పుడు సంచారం చేస్తున్నాడు. వాడి జీవిత కాలంలో ఏ దశ నడిచినా ఎలా ఉన్నా ఏదున్నా అంతర్దశలో ప్రాణదశలో ఏ దశలో ఒక దగ్గర రవి అయితే వస్తాడు కాబట్టి తృతీయాధిపతిగా ఆ రవి అందులో సంచారం చేస్తున్నాడు కాబట్టి కొద్దిగా తండ్రితో కొద్దిపాటి వైరుధ్యం వస్తుంది. కానీ స్త్రీభిర్ భాగ్యోదయో భవేత్ అన్నాడు. స్త్రీ మూలకంగా ధనాన్ని ఆర్జించేవాడు. అంటే కొంతవరకు డెవలప్మెంట్స్ ఉంటాయండి. ప్రయాణాల మూలకంగా కొద్దిగా ఖర్చు చేసేవాడు, ఇట్లా కూడా చెప్పుకోవచ్చు. కొద్ది అనీజీ ఉన్నా కానీ దాంట్లో కొంత డెవలప్మెంట్స్ ఉన్నాయి, కొంత ఇది చెప్పుకోవడానికి అవకాశం ఉంది. తృతీయేషే వ్యయస్థేతు వ్యయకృశత్రు తత్పిత క్రూర చేశాద్. తండ్రిని ఒప్పించి కొడుకులు పనిచేయాలన్నా, కొడుకులను మెప్పించి తండ్రి పని చేయాలన్నా మిథున రాశి వారికి ఈ మాసంలో కుదరదు అని నేను ఘంటాపథంగా చెప్తున్నా. ఇట్లా మనం చంద్రతత్వంలో లగ్నతత్వంలో చూసుకున్నప్పుడు ఇలాంటి ఫలితాలు బోలెడు ఫలితాలు మనకు తెలుస్తుంటాయండి. ఈ విధంగా చూసుకోవడం మంచిది. ఏదైనా ఏ గ్రహ ఫలితమైనా. అట్లాగే కర్కాటకానికి వచ్చినప్పుడు లాభంలో ఉన్నాడు. కర్కాటక లగ్నానికి లాభంలో నడుస్తున్నాడు. కర్కాటక లగ్నానికి లాభంలో చంద్రుడు. మరి అది కూడా అర్ధంచ శకులాచార గృహే నిత్యోత్సవం శుభం నిత్యమాధుర్య భుక్తిశ లాభైశేకాదశే రవి అన్నాడు. అంటే అతను ఇప్పుడు బంధువర్గాలతో మిత్రవర్గాలతో శుభకార్యాలతో తీరిక లేనటువంటి ప్రయాణాలతో సతమతమవుతూ ఆనందంగా అది చేసి రోజు కూడా ఏదో విందు భోజనాలు చేస్తున్నాడు ఈ వారం 10 రోజుల నుంచి కర్కాటక రాశి వారు. కానీ శ్రమ ఎక్కువగానే ఉంది కాబట్టి కర్కాటక రాశి వారికి లాభస్థానంలో. అయితే దీంట్లో మళ్ళీ కొంత మనం మూర్తి ఫలితాలు చెప్పేటప్పుడు ఏంటంటే దాంట్లో కొంత హెచ్చు తగ్గులు ఉంటాయి అంతే తప్ప వాతావరణం అదే.
అదే కర్కాటక లగ్నానికి లాభంలో ధనాధిపతిగా ఉన్నాడు కాబట్టి ధనేశే లాభ భావాస్తే బహులాభాన్వితో జన సద్యశ అంటే ఇప్పుడు కర్కాటక లగ్నం వారు ప్రభుత్వ క్రియలలో, ఉన్నత ఉద్యోగాలలో అతి క్రియాత్మకమైనటువంటి నిర్ణయాలు చేస్తూ వాళ్ళు చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ఈ రవి యొక్క ప్రభావం అలా ఉంటుందని అట్లా కూడా చెప్పుకోవచ్చు. ఇట్లా నేను ఇవన్నీ చెప్తూ కూర్చుంటే మిగతా వాళ్ళకు సమయం ఉండాలి కాబట్టి ఇట్లా నేనైతే ఈ విధంగా అన్వయించుకుంటానండి. అట్లాగే మనకు ఇవాళ మరి కేతు రాహు మారాడు, వాళ్ళది కూడా అంతే, వాళ్ళది కూడా అట్లాగే చూడాలి. కేతు రాహు కూడా వాళ్ళ గురించి కూడా మనం ఇట్లే ఆలోచించాలి. ప్రతి రాశికి దీన్ని బట్టి మనకు తెలవలసిన విషయం ఏంటంటే జ్యోతిష్యుడు అనేవాళ్ళు దాదాపుగా మనకున్నటువంటి ఈ 9 గ్రహాలకు సంబంధించినటువంటి ఫలితాలు, 12 భావాలకు సంబంధించినటువంటి ఫలితాలు కొద్దో గొప్ప వాళ్ళ యొక్క మస్తిష్కంలో ఉన్నప్పుడు, వాటిని మనం సూక్ష్మ పరిశీలనలోకి వెళుతున్నప్పుడు, దానికి విశేషంగా మన అనుభవాన్ని, మన అనుభూతిని, మనకున్నటువంటి ఇంట్యూషన్స్ అట్లాంటివి కూడా జోడించినప్పుడు సరికొత్త విషయాలను మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. దాన్ని వివరాత్మకంగా మనం చూసుకోవాల్సినటువంటి అది ఉంటుంది. అట్లా ఇక ప్రతి రాశికి ఆ భావాలు చూసినట్టయితే ఇప్పుడు 3 ఫలితాలు బాగున్నాయి. 6 ఫలితాలు ఏమిటి? షష్టౌరవౌ సుసౌఖ్యాదీన్ యత్న కార్యార్థ సాధనం. మరి తృతీయ భావంలో రవి సంచారం జరుగుతున్నటువంటి వాళ్ళు మీనరాశి వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి ఒక ధైర్యం వచ్చిందండి. ఏదో ఒక రకమైనటువంటి మొన్నటిదానికి ఇబ్బంది పడ్డారు. ఉచ్చ స్థితిలో రవి ఉన్నా ద్వితీయ రవి అంత అనుకూలం కాడు. తృతీయ రవి ఏదో ఒక ధైర్యం అయితే కలగజేసింది మీనరాశి వారికి. కొద్ది ఆర్థిక ప్రయోజనాలను ఆశించి చేసే పనులు, కొద్దిగా సాహసంతో చేసే పనులు, అర్థలాభం, తదైశ్వర్యం, పుత్రలాభ ఇట్లాంటివన్నిటి దానికి సంబంధించిన దాంట్లో తృతీయ లాభంలో తృతీయ స్థాన రవి కుటుంబ సౌఖ్యాన్ని, కుటుంబానికి సంబంధించిన విషయాలు, ఆర్థిక సౌఖ్యాన్ని, తండ్రి యొక్క ఆరోగ్యాన్ని లేదా పెద్దల ఆరోగ్యాన్ని కూడా పరిరక్షణ చేస్తాడు. కాబట్టి మీనరాశి వారికి అటు మీన లగ్నానికేమో షష్టమాధిపతిగా తృతీయ స్థానం, మీన రాశికి కేవలం తృతీయ రాశి సంచారంలో జరుగుతున్నది కాబట్టి ఇవన్నీ కూడా బెనిఫిట్ గా చెప్పుకోవడానికి వీలు ఉంటుంది. కొద్దిగా లగ్నాత్ అయితే సోదర సంబంధ విషయాలు కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది. శత్రు మూలకంగా కొంత ధనాన్ని ఆర్జిస్తారని కూడా చెప్పడానికి వీలుంది. అట్లాగే 6వ స్థానం అన్నారు. 6వ స్థానం ఎవరికి ఉన్నదండి? ఇప్పుడు ధనుర్రాశి వారికి వచ్చింది. కానీ ధనుర్రాశికి 6వ స్థానంలో మంచి ఫలితాలే. షష్టౌ రవౌసు యత్నకార్యార్థ సాధనం దేహారోగ్యాది సంతోష వస్త్రధాన్యాది లాభకృతు. కానీ మొన్న ఈ సంక్రమణం జరిగేటప్పుడు చంద్రుడు 12 ఉంటున్నాడు కాబట్టి లోహమూర్తిగా ఇవ్వవలసినటువంటి ఫలితాలను బాగా ఎఫర్ట్ పెట్టి చేయాలి. అంత ఈజీగా వచ్చేటట్లేదు. కానీ మరి శుభస్థానంలోనే రన్ అవుతున్నాడు ఎవరు? రవి. కాబట్టి ధనుర్రాశి వారికి అనుకూల ఫలితాలు ఇచ్చే స్థానంలో రవి సంచారం జరుగుతున్నప్పటికీ కూడా మూర్తి నిర్ణయంలో లోహమూర్తి అయ్యాడు కాబట్టి కొద్ది ఫలితాలలో కొద్దిగా నా దృష్టిలో అంటే వాతావరణాన్ని పాడు చేయడు, కానీ కొద్దిగా అధిక ప్రయత్నం చెయ్యాలి. అట్లా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే అక్కడ ఆయనకు ఎవరైనా దశమాధిపతిగా 6వ స్థానం, ధనులగ్నానికి భాగ్యాధిపతిగా 6వ స్థానం. భాగ్యాధిపతిగా 6వ స్థానంలో ఉన్నప్పుడు భాగ్యే శత్రుభావాస్తే భాగ్యహీనో భవేజ్జన వైరభిచార్జితో నిత్యం. అయితే అక్కడ మెటర్నల్ అంకులకు సంబంధించిందో లేదా స్థిరచరాస్తులకు సంబంధించిన విషయాలను, కొంతవరకు తండ్రికి సంబంధించిన విషయాలను కొద్దిగా ఇబ్బందులు కలుగచేయవచ్చు అనొచ్చు. అయితే ఎందుకు అంటే లాభం 6వ స్థానం, అది ఏ భావానికి సంబంధించిన అయినా భావాధిపతి ఫలితం ఉన్న 6వ స్థానం కొంతవరకు బెనిఫిట్ అని మనం పెట్టుకోవాలి. అట్లాగే లాభస్థానంలో అర్ధంచ స్వకులాచార గృహే నిత్యోజం అట్లా కూడా చెప్పుకోవచ్చు. ఇట్లా మనము చంద్రాత్తు, లగ్నాత్తు, నక్షత్ర పరంగా కేవలం ఆ నక్షత్రంలో సంచారం చేస్తున్నప్పుడు దీనినే మనం విశదంగా తెలుసుకోవాలనుకున్నప్పుడు ఇప్పుడు మూలా నక్షత్రం, ధనుర్రాశిలో మూలా నక్షత్రం వారికి కృత్తికా నక్షత్రంలో
ఇప్పుడు రవి సంచారం జరుగుతున్నది. ఆరింట శుభుడైనప్పటికీ మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ అంటే తృతీయ పాదంలో అంటే విపత్తారలో సంచారం జరుగుతున్నది. విపత్తారలో సంచారం జరుగుతున్నప్పుడు ఏమిటి, అనుకున్న పని చేయడానికి చాలా శ్రమ పడతాడు. ఖచ్చితంగా విపత్తారలో కుటుంబ సభ్యులతో గాని సోదరులతో గాని ఏదో కించిత్ అవరోధాలు, ఆటంకాలు ఏర్పడతవి. మరి అతనికి రిలీఫ్ ఎప్పుడు ఉంటుందయ్యా, 6వ స్థాన ఫలితం ఎప్పుడు పొందుతాడయ్యా అంటే రోహిణికి వచ్చినప్పుడు. ఎందుకంటే క్షేమతారలోకి వస్తాడు. ఇట్లా కూడా మనం చర్చించుకోవాలి, అట్లా కూడా ఆలోచించుకొని ఫలితాలు చెప్పుకోవాలి. సరే, ఇది చాలా పురాణం పెరుగుతుంది. ఇక నేను చెప్పుకుంటూ పోతే సరే, మిగతా వాళ్ళకు కూడా అవకాశాలు ఇచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో ఆలోచన చేస్తున్నారు. చాలా బాగుంది. ఇక నా పద్ధతి, నా విషయాలు నేను చెప్పాను. మిగతా వాళ్ళు మిగతా కోణాలతో చెప్తే మంచిగానే ఉంటుంది. శుభమయ్య. ధన్యవాదాలు ఎంవి శర్మ గురువు గారు. ఇది శర్మ గారు మనకి ఎప్పుడు మార్గదర్శనం చేస్తున్నప్పుడు విశ్లేషణలో ఫలిత జ్యోతిషం చెప్పేటప్పుడు ఎన్ని రకాలుగా ఆలోచించాలో బాగా చెప్తున్నారు. అందరూ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏదో ఒక్క ధోరణితో మనం ఫలితాలు చెప్పకూడదు. అటు నక్షత్రాల పరంగా ఆ నక్షత్రాలు వేద నక్షత్రాలు అవి కూడా చూసుకోవాలి. తర్వాత గోచార రీత్యా, గోచారంలో మళ్ళీ ఒక రాశిలో అదే ఫలితం 3 నక్షత్రాలు వెళ్తున్నప్పుడు ఉండదు. కాబట్టి ముఖ్యంగా మూర్తి నిర్ణయం మనం ఇంతకుముందు కూడా నేను ఒక కాన్ఫరెన్స్ లో ఉన్నామా, తర్వాత మాట్లాడతాను. మూర్తి నిర్ణయం గురించి మనం మాట్లాడుకుందాం. ఇంతకుముందు మరొకసారి కూడా పెట్టుకోవచ్చు. మనం ప్రతి గ్రహం రాశి మారుతున్నప్పుడు, ఆ రాశిలోకి వెళ్తున్నప్పుడు, ఆ రాశిలో ఉన్నంత కాలం చంద్రుడు ఉన్నటువంటి నక్షత్రం ఆధారంగా మూర్తి నిర్ణయం అవుతుంది. అది అందరికీ తెలిసిందే. మరొకసారి నేను చెప్తున్నానంటే మూర్తులు మళ్ళీ 4 రకాలు ఉంటాయి. ఒకటి స్వర్ణమూర్తి, రజతమూర్తి, తర్వాత తామ్రమూర్తి, లోహమూర్తి. వాటి యొక్క ఫలితాల వివరాలు కూడా అలాగే వస్తుంటాయి. ఆ లోహాలకు ఉన్నటువంటి విలువ ఎలాంటిదో అలాంటిగా ఫలితాలు వస్తూ ఉంటాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇంతకుముందు అన్నారు, సూర్యుడు కృత్తికా నక్షత్రంలో ఉన్నప్పుడు అటు 6వ స్థానంలో ఉన్న ధనురాశి వాళ్ళకి మూల నుంచి కృత్తిక మళ్ళీ విపత్తార కాబట్టి ఆ లోహమూర్తిగా, చంద్రుడు వృశ్చికంలో ఉండిపోయినాడు కాబట్టి లోహమూర్తిగా ఉంటాడని. రోహిణిలో ఉన్నప్పుడు కూడా లోహమూర్తే, కానీ 6వ స్థానంలో ఉన్నందుకు మళ్ళీ కొన్ని మంచి ఫలితాలు ఇవ్వచ్చు. సో ఈ విషయాలన్నీ మనకి మరొకసారి అందరం తెలుసుకోవడం చాలా బాగా అనిపించింది. ధన్యవాదాలు గురువుగారు. ఇంకా మిత్రులు ఎవరైనా తమ జ్యోతిర్వాణి వినిపించవచ్చు. రాజ్ కుమార్ గారు ఉంటే దయచేసి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే సిఎస్ రావు గారు కూడా తమ జ్యోతిర్వాణి వినిపించవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం సార్, నేను సిఎస్ రావు. మీరు అడుగుతున్నారు కనుక నేనేదో ఒక కొత్తది చెప్తాను. నక్షత్ర సిద్ధాంతం ప్రకారం జన్మ నక్షత్రం నుంచి 27 నక్షత్రాలు లెక్కేసుకుంటే ప్రతి గ్రహానికి ఏ నక్షత్రాల్లో వెళ్తుందో మన ఫలదీపిక బేసిస్ దీనికి. అంతే, రహస్యం ఏం లేదు. నా దగ్గర నేనేం శోధన చేయలేదు. ఫలదీపికలో చేతల్లోది అంటే అది 1వ నక్షత్రంలో ఉంటే శుభం కాదు, 2 నుంచి 13 దాకా శుభం. రవికే ఈ చెప్పేది, మిగతా గ్రహాలు కాదు. అట్లాగే 14 నుంచి 23 నక్షత్రం దాకా శుభం కాదు. 24, 25 నక్షత్రాలు శుభం. 26, 27 నక్షత్రాలు అశుభం. అది ఇట్లా ప్రతి గ్రహానికి ఉంటుంది. అవి తీసుకుని అన్ని చూసుకుని అన్ని గ్రహాలకు కలిపి చూసుకుని చేయాల్సిందే తప్ప ఏ ఒక్క రవి గ్రహం మీద మనం రవి ఒక్కడు వచ్చి మనకి వడ్డించడు. అందుకనే నమస్కారం. నమస్కారం. మీరు చెప్పిన దానికి సూక్ష్మంగా ఒక సూత్రం ఉంది. చెప్పండి. వత్రైకం మూర్ధ్ని చత్వారి ఉరసిత చతుర సవ్యహస్తే చతుష్కం పాదౌ షట్ వామహస్తే చతురద నయనే ద్వేత ముఖే ద్వయం చ భానుర్నాశం విభూతిం విజయమదధనం నిర్ధనం దేహపీడ. అట్లా మీరు అన్నది కరెక్ట్ గా సూత్రం ఏంటంటే ఆ నక్షత్రాలలో కొన్ని నక్షత్రాలు ఉన్నాయి. ఏ గ్రహమైన 6 నక్షత్రాలు పాదముల మీద ఉన్నప్పుడు వాడు సూత్రాలు ఉన్నాయండి. మంచి జ్ఞాపకం చేసి మీ స్వరం వింటనే మేము వస్తాం. మీ స్వరం వింటే మేము జీడిపప్పులతో తిన్నట్టే, జీడిపప్పులు తిన్నట్టే ఉంటుంది. యాది రాలే, అది చెప్పాడు. దాన్ని అంగగోచారం అంటారు. సంస్కృత శ్లోకాలు మీ దగ్గర వింటే మా చెవులు తుప్పు వదిలిపోతుంది. అట్లా ఈయన అన్నిటికీ ఉన్నది. నేను రేపు పెడతాను ఆర్టికల్. నాదే ఒక ఆర్టికల్ ఉంది, చాలా
అన్ని గ్రహాలు కలిపి ఉన్నది. అయితే ఆ ఆర్టికల్ దురదృష్టాలు ఏమిటంటే అవి ఇంగ్లీష్ లో ఉంటాయి. అది పెడతాను చూద్దానికి, అది చూద్దాం. రైట్ సార్, ఫలదీపిక బేసిస్ అంతే. అది చాలా బాగా పనిచేస్తుంది, నేను చూస్తూనే ఉంటాను. అన్ని గ్రహాలు కలిపి చూసి వాతావరణం అంటే 10-13 రోజులకే వచ్చేస్తుంది మనకి. 13 డిగ్రీలకే గ్రహం మారుతుంది కనుక రవి 13 డిగ్రీలకే తేడాలు వచ్చేస్తాయి అన్నమాట. నక్షత్రం మారుతుంది అట్లా ప్రతి అది 13 డిగ్రీలకి గ్రహం మారుతోంది కనుక మనం 30 డిగ్రీల దాకా ఆగక్కర్లేదు. అవన్నీ కలిపి చూసుకుని మనం చూసుకోవాలన్నమాట. అందుకని ఇది ఒక పద్ధతి బాగుంటుంది ఫలదీపికలో. చూద్దాం. చాలా నాకు అవకాశం ఇచ్చిన చాలా థ్యాంక్స్. మీరు వినిపించే అవకాశం మాకు లభిస్తుంది. లేదు అర్థం లేదు, చూద్దాం. ఇంకా మిత్రులు ఎవరైనా తమ జ్యోతిర్వాణి వినిపించదలుచుకుంటే ముందుకు రండి. రాజ్ కుమార్ గారు ఉండి ఉంటే మరొక్కసారి అడుగుతున్నాను. రాజ్ కుమార్ లేరు బాబాయ్. సార్ వచ్చారు, జాయిన్ అయ్యారు, మేము మళ్ళీ వెళ్ళిపోయాం. ఇంకా అమ్మ ప్రతిభ గారు మీరు ఏమైనా చెప్తారా? లేదు. నమస్కారం సార్, నేను ధనంజయ్ మాట్లాడుతున్నాను. సభకు నమస్కారం, పెద్దలకు నమస్కారం. వృషభ సంక్రమణంలో సూర్యుడు వచ్చినందున గ్రహరాజు ఈ సమయంలో గ్రహాల పరంగా చూస్తే, ద్వాదశ స్థానాల ప్రకారంగా చూస్తే, వాతావరణ ప్రకారంగా చూస్తే అంటే ఇప్పుడు అంటే నిత్యావసరాలకు కొద్దిగా గడ్డు సమయంగా కనబడుతుంది సార్. ఎందుకంటే కూరగాయలకు కానీ పండ్లకు కానీ మనకు ఈ విధంగా కొద్దిగా లాసెస్ అయ్యే అవకాశాలు ఈ రవి మన వృషభ రాశి సంక్రమణం వల్ల కేతువు చతుర్థ స్థానంలో, రాహుకేతువులో రాశి పరివర్తన వల్ల ఈ నిత్యావసరాలు కొద్దిగా ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి వాతావరణ పరంగా కొద్దిగా మబ్బులు ఆకాశంలో కొద్దిగా అంటే అకస్మాత్తుగా కొన్ని వర్షాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్. అది ఇంతకు ముందే మనము సంవత్సరం ప్రెడిక్షన్ లో మొత్తం ఇచ్చేసాం సార్. ముందుగా ఈ మేలో వచ్చే అవకాశాలున్న కొన్ని డేట్స్ గిట్లా వర్షాలు పడే అవకాశాలున్న డేట్స్ కూడా మనం చెప్పమంటే ఇప్పుడు చెప్పడానికి ఇట్లా చెప్పేసేస్తాం సార్. అందులో ముఖ్యంగా ఇప్పుడు మేలో అంటే ఇప్పుడు 15వ తారీఖు నుండి చూస్తే 14, 15, 16 ఉంటుంది. మళ్ళీ 20, 29వ తారీఖు పర్టికులర్గా ఒక 80% వరకు వర్షాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్న సమయం. 31 మే కూడా, మళ్ళీ జూన్ 1, 7th, 9th, 11th, 15th 85%, 21st, 23rd కూడా వర్షాలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఈ మే ప్రకారంగా చూస్తే. ఇంకోటి మనం ఇంతకుముందుకు మనం చెప్పుకున్న పరంగా ఈ గ్రహస్థితుల పరంగా చూస్తే ఇప్పుడు టెక్నికల్ పరంగా కూడా కొన్ని ఇబ్బందులు అయ్యే అవకాశాలు, అంటే ఇంతకుముందు చెప్పాను అంటే ఎక్కువ బంగారానికి కానీ ఈ విధంగా ఎక్కువ రాబడిగా ఉన్న వస్తువులు మొత్తం అది తక్కువ వాల్యూ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి సార్. ఈ గురువు కానీ ఈ విధంగా కొన్ని గ్రహాలు కొద్ది విధంగా బలహీనపడుతున్నందువల్ల ఒక విధంగా చెప్పాలంటే పాపకర్తలో వెళ్ళిపోతున్నాడు సార్. 2 పాపకర్తల మధ్యలో రవి కుజుల మధ్యలో గురువు స్థితి ఉన్నందువల్ల, మరియు ఈ బుధుడు కూడా ఇది వ్యయ స్థానంలో ఉన్నందువల్ల కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే కరెక్ట్ సమయానికి మొత్తం రాసుకుంటే బాగుంటుండే. ఈ విధంగా కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్. ఒక విధంగా చెప్పాలంటే నిత్యావసరాల వరకు కొద్దిగా ఇబ్బందికరంగా మారే అవకాశాలు కనబడుతున్నాయి సార్. ధన్యవాదాలు సార్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, జ్యోతిర్వాణి సభ్యులందరికీ నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ ధనంజయ, మంచి పాయింట్స్ తీసుకారు. ఇంకాస్త కూడా చెప్తే అందరికి బాగా పనికొస్తాయి ఇలాంటి పాయింట్స్. ఎందుకంటే ఇప్పుడు వాతావరణము ప్లస్ సామాజికంగా మనకు ఉండేటువంటి ధరవరలు కూడా చాలా ముఖ్యమైనవే. అవి కూడా అందరికీ తెలుస్తాయి, మిత్రులందరికీ కూడా. చాలా ధన్యవాదాలు అన్న. ఇంకా మిత్రులు ఎవరైనా తమ జ్యోతిర్వాణి వినిపించదలుచుకుంటే దయచేసి ముందుకు రండి.
సార్ మర్చిపోయాను సార్ ఒకటి, ఇందులో ఇప్పుడు మనకు ఒక చిన్న అది ముఖ్యమైనది మర్చిపోయాను. ఇప్పుడు హాస్పిటల్ సంబంధించింది, ఫార్మా సంబంధించిన ప్రకారంగా చాలా 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 మంచి అవకాశము, రోగ విజృంభణ కూడా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి సార్. కొన్ని అంటే బలం తక్కువ అవుతున్నందువల్ల, దుష్టగ్రహాల బలం పెరుగుతున్నందువల్ల ఆరోగ్య స్థానానికి సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్త పడి తద్గుణంగా మనము జాగ్రత్త వలసించిన అవసరము. ఔషధాలకు కూడా చాలా అభివృద్ధిదాయకంగా ఉంటుంది. ఒక మంచి శుభ సూచకం అందులో కానీ మంచి అవకాశాలు ఉన్న వారికి. ధన్యవాదాలు సార్. ఫార్మాకు సంబంధించి ధన్యవాదాలు. ఇంకా మిత్రులు ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నా కానీ దయచేసి మీరు అడగొచ్చు. ఏమైనా సందేహాలు ఉంటే కూడా అడగండి. సరే, సంక్రమణంలో వేదం చెప్పారు ఆయన వెంకటేశ్వర సార్ గారు, అది కొద్దిగా చెప్తారు. అంటే సంక్రమణం జరిగిన రోజు చంద్ర నక్షత్రం యొక్క ప్రభావం అది వివరించి. గురుగారు ఎంవి శర్మ గారు విన్నారా? ఆ రోజు జ్యేష్ఠ నక్షత్రము అటువంటి అది ఎలా మనం తీసుకోవాలనేది కొద్దిగా. ఇది గోచార సూత్రాలలో ప్రతి గ్రహము ఈ రాశి చక్రంలో తిరుగుతున్నప్పుడు, ఒక రాశి నుండి మరొక రాశికి వెళుతున్నప్పుడు దానికి ఉన్నటువంటి మూర్తిత్వం అనేది 4 రకాలుగా మన వాళ్ళు వర్గీకరించారు. ఒకటి చాలా మంచి ఫలితాలు ఇచ్చేటువంటి సువర్ణమూర్తి, 2 అంతకన్నా కొంచెం తక్కువ ఇచ్చే రజతమూర్తి, ఆ తర్వాత ఇంకా అంతకన్నా కొంచెం తక్కువ ఇచ్చే తామ్రమూర్తి, ఆ తర్వాత కనిష్ట ఫలితాలు అంటే మినిమం ఇచ్చేది లోహమూర్తిగా ఇచ్చారు. అయితే ఈ మూర్తి నిర్ణయం ఎలా అవుతుంది అంటే దీనికి చంద్రుడితో సంబంధం వస్తుంది. చంద్రుడు ఆ సమయానికి ఏ రాశిలో ఉన్నాడు, ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఆ నక్షత్రమేమో వేద నక్షత్రం అవుతుంది. ఈయన రవి కృత్తికలో ప్రవేశించాడు, అంటే కృత్తికలోనే ఉండి 2వ పాదంలోకి వెళ్ళాడు. అప్పుడు చంద్రుడు జ్యేష్ఠలో ఉన్నాడు. ఆ కారణంగా జ్యేష్ఠ నక్షత్రం సూర్యుడికి వృషభ రాశిలో ఉన్నంత కాలం వేద నక్షత్రం అయింది, కృత్తికలో ఉన్నంత కాలం. తర్వాత రోహిణికి వెళ్ళినప్పుడు దాని వేద పోతుంది. ఇదేమో గ్రహానికి వచ్చిన వేద. మూర్తి ఏంటంటే సూర్యుడు రాశి మారినప్పుడు, అంటే మేషంలోంచి వృషభంలోకి వచ్చినప్పుడు చంద్రుడు వృశ్చికంలో ఉన్నాడు కాబట్టి వృశ్చిక రాశిని, చంద్రుడు ఉన్న రాశిని నిత్య రాశి అంటారు. సో నిత్య రాశి నుంచి మనం చూసుకునే వాళ్ళవి ఏ రాశిలో చూసుకోవాలి. ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళే కనుక చూసుకున్నట్టయితే వాళ్ళకి అది 1వ రాశి అవుతుంది. అందువల్ల 1వ రాశి, 6వ రాశి, తర్వాత 11వ రాశి, ఇది మూర్తి నిర్ణయాలకి 3 రాశులు ఉంటాయి. అవి అన్నీ ఇప్పుడు ఇమ్మీడియట్గా నాకు గుర్తు లేదనుకోండి. వీటికి సువర్ణమూర్తి అవుతాడు. అంటే వృశ్చిక రాశి వాళ్ళకి సూర్యుడు వృషభంలో ఉన్నంత కాలం సువర్ణమూర్తి. తర్వాత 8లో ఉంటాడు, 7లో ఉంటాడు. 7లో ఉన్నందుకు మామూలుగా గోచార ఫలం అంతగా ఉండదు ఆయనకి షట్త్రి దశస్థో భాను కాబట్టి 6, 3, 9, 6, 3, 10, 11 కాబట్టి అది ఏ స్థానం కాదు కాబట్టి గోచార రీత్యా ఫలితాలు ఉండవు అని మనం చెప్పుకుంటాం. కానీ సువర్ణమూర్తి కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి మంచి ఫలితాలే ఇస్తారు. అంటే ఈ ఇవ్వాల్సిన ఫలితాలు ఇచ్చుకుంటున్నప్పుడు చెడ్డ ఫలితాలు అయితే తగ్గుతాయి, వాటి ఇంటెన్సిటీ తగ్గుతుంది. మంచి ఫలితాలు అయితే వాటి ఇంటెన్సిటీ పెరుగుతుంది అన్నమాట. ఇది ప్రతి గ్రహానికి వర్తిస్తుంది. అంటే శనికి ఏ రాశిలో ప్రవేశిస్తాడో ఆ ప్రవేశించిన నాడు చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో దాన్ని బట్టి మనకు ప్రతి నెల మా గ్రహచార వార్తలు విశేషాలు ఇస్తున్నాము.
దాంట్లో మీకు వృషభ మాసానికి ఇచ్చిన దాంట్లో ఈ విషయాలు చెప్పబడ్డాయి. అవి మీరు ఒకసారి చూడండి, దాంట్లో ఉంటుంది. గురుగారు వచ్చారు కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్దాం. ఈ వేద నక్షత్రం గురించి చెప్పమంటున్నారు, మీరు కొంచెం స్పష్టత ఇవ్వండి. గోచారంలో వేద నక్షత్రం. మ్యూట్ లో ఉన్నారు శర్మ గారు, మ్యూట్ లో ఉన్నారు. వేద నక్షత్రం అనేది ఏంటంటే సూర్య భగవానుడు సంక్రమణం చేస్తున్నటువంటి సమయంలో చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రానికి ఆ మాసం వరకే వేద. తన్మాసాభ్యంతరే మనక్లేశం వైరం ధనక్షయ, ఇతరులతో వైరం గాని ఇది గాని వస్తుంది. అయితే ఇప్పుడు మీ ప్రశ్నలో ఒక అంతరార్థమైన భావం ఏంటంటే, మరి వృశ్చిక రాశికి చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశిలో ఉన్నాడు కదా, మరి ధనుర్రాశికి వ్యయచంద్రుడు అయినప్పుడు లోహమూర్తి అన్నారు కదా, మరి ఈ చంద్రుడు ఇక్కడే వృశ్చిక రాశిలో ఉన్నకి స్వర్ణమూర్తిగా ఉన్నాడు. అయితే ఫలితము 7 సూర్యుడు అంత అనుకూలం కాడు. సామంతం జన విద్వేష ధారా పీడ సుతామయం ఉత్సాహభంగ కార్యాణి గోచారే సప్తమేరవో అన్నాడు. పిల్లలు ఆరోగ్యాలు, భార్య ఆరోగ్యము, లేకపోతే ఉద్యోగంలో అధికారులతో వైరము, ఏదో ఒక వాదన. మీరు బాగా గమనించండి. 14 అంటే నేను 10వ తారీఖు నుంచే చెప్తున్నా, వృశ్చిక రాశి వాళ్ళు ఇంట్లో అయితే కొద్దిగా గడబడగా వాదించుకున్నారు. ఆయన నేను గంటాపదంగా చెప్తాను. అంటే ఏదో ఒకటి పాజిటివ్ ఆర్గ్యుమెంట్స్ అని ఉంటాయి, లేదా తాపత్రయం ఉంటాయి. అయితే మరి స్వర్ణమూర్తి అవుతున్నాడు కదా, ఒకటి లోహమూర్తి కాకుండా స్వర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఏంటంటే ఆ చెడు ఫలితాలు తగ్గుతాయి, విశేషంగా ఉండకుండా తగ్గుతాయి, అశుభ ఫలితాలు తగ్గుతాయి. ఇక లోహమూర్తి అయినానుకో శుభ ఫలితాలు తగ్గుతాయి, ఏదో ఒకటి కొద్ది మినిమైజ్ చేస్తాడు. కాబట్టి ఆ 7 ఇచ్చేంత తీవ్రమైన ఫలితాలు స్వర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకు కొద్దిగా తగ్గింది అని చెప్పుకోవచ్చు. అట్లా ఇంకొకటి ఏంటంటే, సూర్యుడు సంచరిస్తున్న నక్షత్రం నుంచి ప్రతి 12వ నక్షత్రము లత్తా నక్షత్రం అంటారు. అంటే అది వ్యాపారానికి ఉపయోగించడం కానీ ముహూర్తాలకు ఉపయోగించడం కానీ అనుకూలం కాదు. అట్లా ఇప్పుడు కృత్తిక నుంచి 12వ నక్షత్రం ఏదో తీయండి, ఆ 12వ నక్షత్రాన్ని వర్జితం చేయాలి ఆ కృత్తికలో తిరిగేంత వరకు. రోహిణికి వచ్చినప్పుడు దాని ముందు నక్షత్రాన్ని వర్జితం చేయాలి. అయితే ఇక్కడ ఏం చెప్పారంటే, ఈయనకేమో 3, 8 శని సంచారం చేస్తుంటే శని సంచార నక్షత్రం నుంచి 3వ నక్షత్రం, శని సంచారం నుంచి 8వ నక్షత్రం, శని సంచారం నుంచి కొన్ని ఉంటాయి. ఈ సంచార నక్షత్రాలు, ఆ నక్షత్రం మీద శని దృష్టి, ఆ నక్షత్రం మీద రవి దృష్టి పడ్డదనుకోండి, వాడి యొక్క లెంతులు వీడి యొక్క లెంతులు, అది మహాఘోరం, వాడికి విపత్తు. ఇప్పుడు మనం దేశగోచారాలు కూడా కొన్నిటి మీద వీటిని ఉపయోగించవలసి ఉంటుంది. ఇట్లా కొన్ని, ఇది వేద చంద్రుడితో కలిగిన వేద నక్షత్రం. ఇక కొన్ని ఎట్లుంటాయంటే, ఈ 27 నక్షత్రాలలో తాను ఏ నక్షత్రం నుంచి నడుస్తుంటాడో ఆ నక్షత్రం నుంచి 5వ నక్షత్రం చంద్రుని వేద, 7వ నక్షత్రం కుజుడి వేద, ఇట్లా కొన్ని ఉంటాయి. అవి ఆ మాసం ఆ నక్షత్రం నడిచేంత వరకు ఆ 9 కేతు దాకా పోతాయి ఆ వేదలు. అట్లా కూడా ఓ లెక్క ఉంది. చంద్రుడికి కూడా ఉంది అట్లా ఆ లెక్క. ఇప్పుడు ప్రతిరోజు చంద్రుడు ఒక నక్షత్రంలో ఉన్నప్పుడు అదే రోజు ఆ చంద్రుడు ఆ ఒక్కరోజు చంద్రుడు ఏ నక్షత్రం సంచారం చేస్తాడో ఆ రోజు 27 నక్షత్రాలలో ఏ నక్షత్రాలకు వేదలు ఉన్నాయి అనేది కూడా చెప్పేది ఒకటి ఉంది. అది మీరు ఎప్పుడైనా సబ్జెక్ట్ పెట్టినప్పుడు చెప్తాను నేను దాని గురించి. అయితే ఈ వేద నక్షత్రాలు తర్వాత ఇప్పుడు 3వ నక్షత్రంలో శని సంచారం, అంటే 3వ రాశిలో నక్షత్రం సంచారం జరుగుతున్నప్పుడు రాశి వేదలు, నక్షత్ర వేదలు, రాశి వేదలు తీసుకోవాలి, నక్షత్ర వేదలు తీసుకోవాలి. ఇప్పుడు 3వ రాశిలో, మీన రాశికి 3వ రాశిలో రవి సంచారం జరుగుతున్నది. మరి దానికి వేద రాశి ఏది? 9వ రాశి. 9 ఇట్లా ఎవడు లేడు మరి, కాబట్టి వేద లేదు, వేద ఎస్కేప్ అయింది. అట్లా
గురువుకి అన్ని గ్రహాలకు అన్ని రాసుల్లో సంచారం చేస్తున్నప్పుడు వేద రాసులను ఉన్నాయి, వేద నక్షత్రాలను కూడా ఉన్నాయి. అట్లా చూసుకోవాలి. అది ఒక సబ్జెక్ట్ అండి. అది గోచారాలలో ఈ వేదాలు ఉన్నాయి. ఉన్నాయి. ధన్యవాదాలు అంటే గురుగారు. వీటిని మనం ఫలితాలను అన్వయించేటప్పుడు టక్కున ఏదో ఉంది కదా అని అది ఇది జమ చేసి చెప్పడం కన్నా ఇన్ని తీరు ఆలోచించాలని నా అభిప్రాయం అండి. అది ఇదే చేసే వరకు వీటికి ఇది అయిపోతుంది. ఏదో ఒక్కటే పట్టుకుని చెప్పడం కన్నా ఇన్ని తీరులో ఉన్నది. ఇప్పుడు సపోజ్ వృషభ రాశికి రవి బాగలేడు అనుకుంటే, జన్మ రవి బాగలేడు అనుకుంటే, మరి వృషభ రాశికి తృతీయ కుజుడు బాగున్నాడు కదా, వీడు ఏం పని వాడు చేస్తున్నాడు. విత్తలాభ సదారోగ్య ఇష్టసిద్ధి సుఖావహ వస్త్రలాభో ధన ప్రాప్తి తృతీయ స్థానగే కుజే అన్నాడు. గోచారంలో రవి ఇబ్బంది పెట్టినా తృతీయ స్థానంలో వాడు నీచుడో ఎక్కడ ఉన్నాడో ఎట్లనే ఉండని వాడి ఫలితం మాత్రం అనుకూలం. ఇక సరే ద్వితీయ స్థానంలో గురువు కూడా సరే ఇమీడియట్ ఇవ్వకున్నా ఆ సంవత్సర ఫలితం వాడు నచ్చిన రోజులు వాడు బాగానే ఇచ్చే, లాభంలో శని బాగానే ఇచ్చే, బుధుడు వ్యయంలో కొద్ది ఇబ్బంది పెడుతున్నాడు ఇప్పుడు వృషభానికి. ఇప్పుడు బుధునికి ఇబ్బంది పెడుతూ ఆయన కూడా బుధుడు కూడా వృషభంలోకి వచ్చిండు అనుకో, ఆయన వ్యయంలో ఉన్నప్పుడు ఆయన అయితే బుధుడు చంద్రరాశిలో జన్మతార ఉన్నా కూడా చిత్త భ్రంశం బంధు వైరం అది కూడా అంతేనండి. కొద్దిగా వాళ్ళకు ఈ స్కిన్ కి సంబంధించిన ఎలర్జీస్ ఎక్కువ వస్తాయి. ఏ రాశిలో జన్మరాశిలో బుధ సంచారం జరుగుతున్నప్పుడు స్కిన్ విషయంలో కేర్ఫుల్ గా ఉండాలి, బంధువుల విషయంలో లావాదేవీల విషయంలో కేర్ఫుల్ ఉండాలి, మార్కెటింగ్ విషయంలో కేర్ఫుల్ ఉండాలి అన్నది. ఆకస్మిక కలహాలు ఇచ్చేవాడు బుధుడు, మరి వాని గురించి తెలుసుకోవాలి మనం. సప్తమ స్థానంలో బుధ సంచారం జరుగుతున్నది అంటే వాడికి కుటుంబంలో కొద్ది రోజులన్నా మరి జీవిత భాగస్వామితోటి ఉంటది, కొద్ది ఇబ్బందులు ఉంటాయి. అంటే జీవిత మొగళ్ళది ఉంటుంది, ఆడవాళ్ళకి ఇట్లా కూడా చెప్పుకోవచ్చు. అయితే టోటల్ గా మనము ఈ 9 గ్రహాలు ఒక రాశిలో తన నక్షత్రం, తన రాశి తన నక్షత్రం మొదలు మనం చూసుకుందాం. ఓడికో చెప్పడం పక్కకు పెట్టండి. మన రాశి ఏమిటి, మన నక్షత్రం ఏంటి, ఇప్పుడున్న గ్రహస్థితి మన చుట్టూ ఎట్లా ఉన్నాయి, ఎవరి దృష్టిలో మన మీద ఉన్నాయి, ఎవడెవడు ఏ భావంలో ఉండి ఏం పని చేస్తున్నాడు, అది కొంత అవగాహన అయితే మన జీవితానికి సంబంధించిన మన నిత్య జీవితానికి సంబంధించిన విషయంలో కూడా సహకరిస్తాయి కదా మనకు. అట్లా మరి ఈ 9 గ్రహాల యొక్క కొద్ది రమారమిగానండి, పెద్దగా దాని మీద మనం గ్రంథపఠనం చేయకుండా రమారమిగా ఆయన తత్వం ఏంది, ఈయన తత్వం ఏంది, ఈ కారకత్వం ఏంది, ఆ కారకత్వం ఏంది అనేది ఒకటి తీసుకుంటే, అందుకే చూడండి శుక్రుడు 6 తిరిగినప్పుడు వాడు మీన రాశిలో తిరిగినా సరే, వాడు ఎగ్జాల్టెడ్ ఉన్నా సరే, శుక్రుడు ఎగ్జాల్ట్ అని చెప్పకండి, అది ఓన్లీ 6th హౌస్ అయింది అనుకోండి. ఇప్పుడు అంటే రేపు నెలాఖరికి 31st వస్తున్నాడు ఆయన మేషంలోకి. ఇప్పుడైతే మీనంలోనే ఉన్నాడు కదా. మీనంలో ఉన్నాడంటే తులారాశికి 6వ స్థానంలో ఉన్నాడు కదా ప్రస్తుతం. 6వ స్థానంలో తులారాశి ఎగ్జాల్టెడ్ అనుకోని ఏదో రాష్ట్రాధిపతి బాగున్నాడు అని అనుకోకండి. కొద్దిగా ఎడం ఉన్నారండి, కుటుంబ సభ్యులలో కొద్దిగా ఎడంగా ఉంటారు, ఏదో కొద్దిగా పంతాలు పట్టింపులతోటి ఇబ్బందులు పడుతుంటారు అనేది మనం గ్రహించాలి. వాడు చెప్పకున్నా సరే వాడితో కమిట్ చేయించు, ఎవరా అంటే అవును అంటాడు వాడు. ఎందుకంటే ఆ యొక్క రాజు అట్లాంటిది, ఆయన స్వభావం అట్లాంటిది, ఆ 6వ స్థానంలో స్వభావం అట్లాంటిది. విరోధ శత్రుపీడాచ జ్ఞానీనాంచ విరోధత ఆయాసో ధారపుత్రాద్యై షష్టగే భృగునందనే. అది అన్టోల్డ్ సఫర్ లాగా. అంటే అట్లా ఒక్కొక్క భావం, అంటే మన జీవితంలో మనకున్నటువంటి భావాలు, మనకున్నటువంటి అన్నిటికీ అతీతంగా ఏం లేవండి. గ్రహాలు మనలోనే కలిసి మనలోనే ఆడిస్తున్నాయి. ఇవి మనకు వచ్చిన ప్రతి ఆలోచన ఈ గ్రహమే పుట్టిస్తుంది అనుకుంటే ఏ సమస్య లేదు. అట్లా. ధన్యవాదాలు గురుగారు. అది అందుకనే భృగు షట్కం పెద్ద దోషం అంటారు. మనం ఈ రోజు కార్యక్రమానికి చివరికి వచ్చాం. ఈ రోజు మనం మన ప్రతి గురువు గారు ముక్కామల రవీంద్రనాథ్ గారిని ముగింపు జ్యోతిర్వాణి పలకవలసిందిగా కోరుతున్నాను. సార్ నమస్కారం సార్. ఒక చిన్న డౌట్ ఉందండి, అడగచ్చా? చెప్పండి అమ్మా. సార్ ఇప్పుడు నేటల్ వృషభంలో గనక రవి ఉంటే వాళ్ళకి అంటే సన్ని నేటల్ సన్ని ట్రాన్సిట్ సన్ టచ్ చేస్తుంది కదా, దానిపైన ఏమైనా ఒక లైట్ వేస్తే మాకు కొంచెం అవగాహన వస్తుంది. నాకు అర్థం కాలేదు. అంటే నేటల్ చార్ట్ లో వృషభంలో సూర్యుడు ఉండి ఇప్పుడు ట్రాన్సిట్ కూడా అక్కడికే వచ్చింది కదండి, అది దాని ప్రభావం ఎలా ఉంటుందో?
ఇప్పుడు అది దాని విషయం ఏంటంటే జాతక చక్రంలో ఏ గ్రహము ఎక్కడ ఉందో అదే స్థానానికి ఆ గ్రహము తిరిగి గోచారంలో వచ్చినప్పుడు జరిగేది ఏమిటి అని అడుగుతున్నారు. కాబట్టి వృషభ రాశిలో ఇప్పుడు రవి ఉంటే అది వృషభ లగ్నమా వృషభ రాశ ఆ వ్యక్తికి మనం అడగవలసిన వ్యక్తికి. ఒకరికి ఉదాహరణకు చెప్తాము. ఉదాహరణకు కర్కాటక లగ్నం. కర్కాటక లగ్నానికి పుట్టినప్పుడు రవి వృషభంలో ఉన్నాడు అనుకుందాం. ఇప్పుడు ఆ రవి స్థానానికి వృషభంలోకి రవి సంచారం జరుగుతున్నట్టు చాలా అమోఘంగా ఉంటుందమ్మా, మంచి ఫలితాలు ఉంటాయి. అట్లా చూసుకోవాలి. అట్లాగే ఆ ఒక రవితో ఆ ఒక రవేనే కాదు, ఆ రవితో రేపు గురువు కలిస్తే ఏమవుతుంది, ఆ రవితో శని కలిస్తే ఏమవుతుంది, ఆ రవితో బుధుడు కలిస్తే ఏమవుతుంది అనేది కూడా మనం జాతక చక్ర పరిశీలనలో చూసుకోవచ్చు. అట్లా ఉన్నాయి ప్రతిదానికి. వాటి ఇంతో అంత మనకు అంత ఖచ్చితంగా అక్యూరసీ అని కాకుండా మనకు రమారమి అప్రాక్సిమేట్ గా మన రిజల్ట్స్ మన వాతావరణం మనకు తెలిసిపోతుంది. నాటల్ చార్ట్ లో ఉన్న పొజిషన్స్ మళ్ళీ వచ్చినప్పుడు దాన్ని బట్టి మారుతుంటాయి. లగ్నం బట్టి మారుతుంది. లగ్నాన్ని బట్టి మారుతుంది. అది గోచారంలో లగ్నాన్ని బట్టి దాని ఆలోచన సరళి రాశిని బట్టి చెప్పాలి. వారికి ఉన్నటువంటి పరిసరాల ప్రభావాలు లగ్నాన్ని బట్టి చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు 20 ఏళ్ల శుక్రదశ ఉంది అంటే ఆ శుక్రుడు ఏర్పరిచిన రోడ్ ఎలాంటిది, దాని మేజర్ రోడ్ ఏంటిది, దాని కథ ఏంటిది, ఒకసారి ఆ 27 ప్లానింగ్ రోడ్ మ్యాప్ అంతా ఒకసారి మనకు తెలిసిపోతే అప్పుడు గోచారంలో మేజర్ గ్రహాలు తిరుగుతున్నప్పుడు ఆ శుక్రుడికి ఆ దశాధిపతికి ఇతర గ్రహాలతో అనుబంధం ఉన్నది ఏమిటి, ఆ అంతర్దిశలు ఏంటి. అందుకే మనకు సూక్ష్మ దశ వరకు ఎందుకు పోయింది సార్, గోచారం గురించే పోయింది. మహార్దేశ, విదేశ, సూక్ష్మదేశ, ప్రాణదేశ ఇవన్నీ పోయింది కదా. ఇవన్నీ ఏంటంటే అవి ఎక్కడో దగ్గర అవి యాడ్ అవుతూనే ఉంటాయి. అవి ఎక్కడ తీసుకున్నా మనం ఎంతవరకు తీసుకోవాలంటే 2 గ్రహాల వరకే. శుక్రులు, రవి అండ్ చంద్రులు, ప్రాణదేశ, సూక్ష్మదేశ, చంద్ర అంటే ఇవన్నీ వదిలిపెట్టి ఆ లాస్ట్ నోడ్ పెట్టుకొని తెలుసుకొని ఆ మేజర్ దేశకున్న కనెక్షన్ ఏందో చూసుకుంటే తెలిసిపోతుంది. అట్లా మనకు ఇవే నిత్య గోచారాలు, మాఘ ఫలితాలు, సంవత్సర పక్ష ఫలితాలు. పక్ష ఫలితాలు కూడా ఎంత బాగున్నాయి సార్. పక్ష ఫలితాలు కూడా యదాది శుక్ల ప్రతిపద్యరుక్షం తదాది కృత్వా నవభాగశేషం. అమావాస్య వెళ్ళిన తెల్లారి, అమావాస్య వెళ్ళిన ఘడియలు పోయిన తర్వాత పాడిమి రోజు ఏ నక్షత్రం ఉందో ఆ నక్షత్రం నుంచి మన నక్షత్రాన్ని వరకు కూడా లెక్కించుకొని ఆ 15 రోజులు మనం ఎట్లుంటాం. పంథా శుభోద్యం తనుతాప శౌర్యం విద్యంచ వస్త్రం విపులం ధనంచ. ఇది సూక్ష్మ ఫలితం. వాడి జన్మ నక్షత్రం నాడే ఆ జన్మ నక్షత్రం ఉందంటే వాడు ఆ 15 రోజులు తిరుగుతూనే ఉంటాడని చెప్పాలి. అట్లా మంచిది సార్. కానీ ధన్యవాదాలు గురువు గారు. చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలు గురువు గారు. ముక్కామల రవీంద్రనాథ్ గారు. శ్రీ విఘ్నేశ్వరాయ నమః. సభా సరస్వతికి నమస్కారం. ఈనాడు సభలో ఉపస్థితులైన పెద్దలందరూ కూడాను ఈనాడు మనం అనుకున్న విషయమే కాక మరి చాలా విషయాలు స్పృశించారు. కాస్త కొత్త డివియేషన్ ప్రతి వారం ఉంటుంది. ఈ సంవత్సరం విశేషంగా ఈ వారం విశేషంగా మనం చెప్పుకోవాలంటే మన దేశ గోచారము, భారతదేశానికి సంబంధించి గోచారాన్ని కనెక్ట్ చేస్తూ ఈ రోజున మాట్లాడుకోవడం జరిగింది. ఈ ఆపరేషన్ సింధూరు ఇదే మేజర్ రీజన్. ఎమోషన్స్ ఇంకా ఎవరికి పోలేదు, అందరికి మనసులో చాలా బలంగా ఉన్నాయి, అది కూడా తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం ఇక్కడ విశాఖపట్నం బీచ్ రోడ్లో చాలా పెద్ద ర్యాలీ జరిగింది. ఆపరేషన్ సింధూరు విజయోత్సవ ర్యాలీ అని. అది ఎంత బాగా చేశారు అంటే చాలా చాలా ఎమోషనల్ అయిపోయాను నేను వాళ్ళు చేస్తున్నది చూస్తూ ఉంటే. అది అయిన తర్వాత ఇంటికి వచ్చి ఏంటి పరిస్థితి, ఇంకా మైండ్లో ఇవేమున్నాయి, ఏమిటి ఎలాగుంది చూద్దాము అని హారోస్కోప్ వేరు చూస్తే నాకు 2 విషయాలు చాలా ప్రస్ఫుటంగా కనిపించినాయి. అవి ఏంటంటే మన వేదిక్ ఆస్ట్రాలజీలో మనం కన్సిడర్ చేయంగానే 2 ముఖ్యమైనవి ఏమిటంటే సూర్యుడు యురేనస్ ఇద్దరు కలిసి ఉన్నారు ఇలాగా, చంద్రుడు ప్లూటో కలిసి ఉన్నారు ఇలాగా.
ఈ రెండు కూడా చాలా 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 మన వెస్టర్న్ రాష్ట్రాలు చెప్పే ప్రకారం చూస్తే వెరీ వెరీ ఇంటెన్స్ ఆస్పెక్ట్స్. అవి రెండు కూడా లోపల ఉంటాయి ఆ ఇష్యూస్ అన్ని కూడాను. ముఖ్యంగా ప్లూటో ఉన్నప్పుడు చాలా సెక్యూరిటీగా ఉంటుంది. యురేనస్ ఉన్నప్పుడు అది వెంటనే బయటకు కనపడి ఎప్పుడు అది ఎక్స్ప్లోడ్ అవుతుందో చెప్పలేం. అద్భుతమైన పరిస్థితి. ఈ రోజు మనం పెద్దలందరూ కూడితే దేశ గోచారం వైపు నుంచే మాట్లాడుకుంటూ వచ్చారు. అది కూడా మీరు గమనించారో లేదో. మనం మన ఉగాది అప్పుడు మనం పెట్టుకున్నాము, మన పంచాంగ శ్రవణ ఒక వారం పెట్టుకున్నాము. అప్పుడు మనం చెప్పుకున్నాం, మన వర్ష లగ్న చక్రానికి లగ్నం సింహం అయి ఉంటే అష్టమంలో 4 గ్రహాలు ఉన్నాయి. లగ్నాధిపతి ద్వాదశాధిపతి ఇద్దరు కూడా అష్టమంలో ఉన్నారు. ఈ సంవత్సరానికి అది అంత మంచి సూచన అనిపించట్లేదు అని దాన్ని నేను ఆ రోజున. రాజు మంత్రి రెండు కూడా ఈ సంవత్సరం సూర్యుడే అయ్యాడు. రాజు మంత్రి రెండు సూర్యుడు అవటం, ముఖ్యంగా రాజు సూర్యుడు అయినప్పుడు యుద్ధాలు, వైరాలు, ముఖ్యంగా అయిన వాళ్ళు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు ఎవరితో అయినా అవి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఈ సంవత్సరం అదే మరి అంత బ్యాలెన్స్డ్గా ఉంటే మోడీ గారు ఉన్నట్టు అలా విరుచుకుపడుతారు పాకిస్తాన్ మీద ఎవరు ఊహించాల, అది జరిగింది. అలాగే ఆపరేషన్ సింధూర్ మనం ఎప్పుడు అది ఎన్ని రోజుల్లో ముగుస్తుంది, అది ఎక్కువ కాలం నిలబడుతుందని చెప్పి నాకు అనిపించలేదు. అదే అన్నా నా రోజున. సూర్యుడు ఒకసారి వృషభ లగ్నంలోకి వెళ్ళాక స్థిరరాశికి వెళ్తే మన ఇండియన్ సైడ్ స్టెబిలైజ్ అవుతుంది. అది ద్విస్వభావ రాశిలో శని ఉన్నాడు కాబట్టి, ఆ పాకిస్తాన్ తాలూకు స్వభావం శని రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి వాడు వెనక్కి తప్పదు. అది చివరికి అది స్టెబిలైజ్ అయి ఉన్నాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తే ఆ లోపల అంతర్గతంగా ఆ మంట ఇంకా చాలా ఎక్కువ ఉంది. ప్రస్తుతం లోపల అలా అణచబెట్టబడి ఉంది. అది మళ్ళీ బయటకు వస్తుందా రాదా అనేది వేరే ప్రశ్న. ఈనాటి విషయానికి వస్తే వృషభ లగ్న గోచారము జాతకుల మీద వాటి ఎలా ఉంటుంది. వృషభ లగ్నం అనేది చాలా స్టేబుల్ రాశి. అది రాశి అనేది లగ్న తేడా ఏమిటి మన ఆంజనేయ శర్మ గారు చెప్పారు. చాలా స్టేబుల్. అంత స్టేబుల్ గా ఉండే మనుషుల్ని సూర్యుడు వచ్చి వృషభంలోకి ఎంటర్ అయినప్పుడు వృషభ లగ్నముగా ఉన్న వారికి, వృషభ రాశిగా ఉన్న వారికి కూడా ప్రభావం ఎలా ఉంటుందంటే, సూర్యుడు శత్రుక్షేత్రంలోకి వచ్చాడు. శత్రుక్షేత్రంలో ఉన్న గ్రహం ఆ రాశికి సరిగ్గా సహకరించడు అనేది ఒక్కటి మనం మనసులో పెట్టుకుంటే, అది లగ్నమైనా కానివ్వండి, ఆ రాశి అయినా కానివ్వండి, ఏదైనా కానీ ఫలితాలు అంత సక్రమంగా ఉండవు. అయితే అది లగ్నం అయితే వారికి ఏ దశ నడుస్తుంది, చంద్రుడు ఎక్కడ ఉన్నాడు, శుక్రుడు ఎక్కడ ఉన్నాడు, ఆ చంద్ర స్థితి శుక్రస్థితి ఈ రెండు కూడా ఈ గోచార సూర్యస్థితి నుంచి సరైన పొజిషన్లో ఉంటే సమస్యలు తక్కువ ఉంటాయి. అవే సరైన పొజిషన్లో లేకపోతే సమస్యలు ఎక్కువ ఉంటాయి. సరైన పొజిషన్ లేకపోవటం అంటే వృషభం నుంచి షష్టము, అక్షమం, ద్వాదశం ఈ మూడు. అత్యంత మంచి స్థితి అయితే పంచమము, నవమము. వరాహమిహిల వారు పరాశరుల వారు చెప్పిందంటే, మీరు గోచారం చూసుకునేప్పుడు రిలేటివ్ గా చూడండి. మీకు ఏ దశ నడుస్తుందో ఆ దశగ్రహానికి రిలేటివ్ గా మీరు గోచారాన్ని పరిశీలించండి అని చెప్తారు ఆయన. గోచార గ్రహ స్థితి నడుస్తున్న దశగ్రహ స్థితి నుంచి 6, 8, 12లో ఉంటే ఫలితాలు సక్రమంగా ఉండవు. 5, 9 అయితే అత్యంత శుభప్రదం, కేంద్రాలైనా మంచిది. ఇది వారు చెప్పారు. మౌలిక చెప్తున్నా.
ఒకటి వివరంగా మన పెద్దలందరూ చెప్పేసరి మళ్ళీ ఇంకా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. సో ఎప్పట్లాగానే ఇవాళ మన జ్యోతివాణి కార్యక్రమం సుసంపన్నం అయింది. చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద విషయాలు కేవలం మన సిఎస్ రావు గారు ఎందుకో మాట్లాడలేదు, ఏదో ఒక మెసేజ్ పెట్టి ఊరుకున్నారు. మరి ఇప్పటికీ మనకి కళాతీతం అయిపోయింది. మనం వచ్చే వారం మళ్ళీ మరొక విషయాన్ని తీసుకొని అందరం దగ్గరికి వెళ్ళి అన్ని చర్చించుకుందాం. మన జ్యోతిర్వాణి మనం సుసంపన్నం చేసుకున్నాం. మనందరికీ జ్ఞానం పెరుగుతోంది, జ్ఞాన వితరణ పెరుగుతోంది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకు జ్యోతి నేర్చుకున్నాం, తెలిసినవి చెప్తున్నాము, తెలియనివి తెలుసుకుంటున్నాము. చాలా చాలా సంతోషకరమైన విషయం. సో ఈనాటి ముగించి వచ్చే వారం మళ్ళీ కలుసుకుంటాం. ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదములు గురుగారు. ధన్యవాదాలు ధన్యవాదాలు గురువు గారు.